गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम। ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు అనేక నమస్సుమాంజలు అర్పించుకుంటూ స్వామివారి 95వ జయంతోత్సవ వేడుకలు పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించుకుంటున్న 95 రోజుల దీక్షా కార్యక్రమంలో నేడు మనం 78వ రోజుకు చేరుకున్నాం. స్వామివారి అపార కృపతో ప్రతిరోజు వారి అవతార లీలా విశేషాలను, వారి సందేశాన్ని మనకి పలువురు వక్తలు, వారి కళాశాలలో విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ప్రతిరోజు ఆ పరిమళాన్ని మనకు అందిస్తూ వచ్చారు. నేటి ఈ సాయంకాల సత్సంగ సమావేశానికి విచ్చేసినటువంటి వక్త శ్రీ జంధ్యాల ఉదయ్ గిరీష్ గారు. షిరిడీ అవతార లీలా విశేషాలను పవిత్ర పారాయణ పుస్తకంగా గ్రంథస్థం చేసినటువంటి వారు శ్రీ హేమాడ్ పంత్ గారు. అదేవిధముగా శ్రీ సత్యసాయి అవతార వైభవాన్ని, సందేశాన్ని, లీలా విభూతులను తపోవనం అనే సచ్చరిత్రగా లిఖించినటువంటి శాంతిశ్రీ బిరుదాంకితులు శ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు మన నేటి వక్త శ్రీ ఉదయ్ గిరీష్ గారికి తాతగారు. అట్లాగే ఈ 95 రోజులు కూడా ఎంతో చక్కగా రంజకముగా ఈ సత్సంగ కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్త శ్రీ జంధ్యాల నాగేశ్వరరావు గారికి ఉదయ్ గిరీష్ గారు సుపుత్రులు. స్వామివారి పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయంలో సుమారు 9 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేసి వారి దివ్య సమక్షంలో పలుమార్లు ప్రసంగించి, కవి సమ్మేళనాల్లో పాల్గొని వారిచే దర్శింపబడినటువంటి, దర్శకత్వం వహించినటువంటి పలు నాటకాలలో నటించి, అట్లాగే స్వామి చేతనే కంచుకంఠంగా కొనియాడబడినటువంటి శ్రీ ఉదయ్ గిరీష్ గారు ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఎంతో చురుకైన సాయి సేవాదళ సభ్యునిగా, స్వామి సందేశాన్ని వ్యాప్తి చేసే పనిముట్టుగా అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. స్వామి దగ్గర వీరు పొందినటువంటి అనుభూతులను, స్వామి చేసినటువంటి బోధనలను ఈ సాయంత్రం మనతో పంచుకోవటానికి విచ్చేసి ఉన్నారు. వారి ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. శ్రీ జంధ్యాల ఉదయ్ గిరీష్ గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు శతకోటి ప్రణామములు అర్పించుకుంటూ విచ్చేసిన సాయి భక్తులందరికీ ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక సాయిరామ్. మొట్టమొదటగా నా హృదయపూర్వకమైన అభినందనలు ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న పెద్దలకు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా సాయి లీడర్స్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణంలో, ప్రస్తుతం ఉన్నటువంటి హెల్త్
క్రైసిస్ ఏదైతే ఉందో మనందరం ఎందులో అయితే ఇప్పుడు భాగంగా ఉండి మన ఎంత కృషి మనం చేస్తూ ఉన్నామో, ఇటువంటి సందర్భంలో, ఇటువంటి సమయంలో, ఇటువంటి టెస్టింగ్ పీరియడ్లో కూడా ఈ సాయి లీడర్స్ మనకు స్వామిని ఇన్ ట్యూన్గా ఉంచి మనందరికీ సాయిని ప్రతిరోజు మన ఇంటికి, మన ఫోన్స్లోకి, మన కంప్యూటర్స్లోకి తీసుకొస్తూ మనని కన్సిస్టెంట్గా సాయి ఆర్గనైజేషన్లో, సాయి తత్వంతో, సాయి దివ్యత్వంలో ఉండేలా చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. స్వామి గురించి, స్వామి తత్వం గురించి మన ఎవ్వరం మొట్టమొదటిసారి వినట్లేదు. అయితే ప్రతిసారి స్వామి గురించి ఆలోచిస్తున్నప్పుడు, స్వామి గురించి వింటున్నప్పుడు, స్వామి గురించి కొత్త పుస్తకం ఏమన్నా చదువుతున్నప్పుడు ఒక కొత్త రకమైనటువంటి ఉత్సాహం, ఒక కొత్త ఆకర్షణ మనకు కలుగుతూ ఉంటుంది. ఎలా అయితే ఈరోజు ఈ సత్సంగం లాస్ట్ 94 రోజులకి ప్లాన్ చేసిన ఈ సత్సంగం ఎన్నో రోజుల నుంచి వస్తున్నది. మీలో చాలామంది ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎంతోమంది పెద్దలను విన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు, వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, వారి యొక్క అనుభూతులు అన్నీ మనం విన్నాము. స్వామి యొక్క తత్వం గురించి ఇంకా బాగా తెలుసుకున్నాము. అయితే అయినప్పటికీ, అన్ని మనం భాగంగా ఉన్నప్పటికీ, ఇంకొక కార్యక్రమం రాగానే మనకి ఇంకొక ఉత్సాహం, ఏదో స్వామి గురించి ఇప్పటిదాకా మనం విననది వింటామేమో, స్వామి యొక్క బ్లెస్సింగ్స్ ఇంకొక రకంగా మనకి చెందుతాయేమో అని ఒక కొత్త ఉత్సాహం మనలో ప్రతిసారి ఉంటుంది. అలాగే స్వామి పుస్తకాలు ఎన్నో చదివి ఉంటాం, స్వామి మాట్లాడిన మాటలు, స్వామియే రచించిన పుస్తకాలు, అంతకన్నా మనం చదవాల్సింది ఏముంటుంది. అయినప్పటికీ ఇంకొక స్వామి పుస్తకం ఎవరైనా ఇచ్చినట్లయితే ఈ పుస్తకంలో ఏదో ఉంటుందేమో స్వామి నాకు చెప్దాం అనుకుంటున్నది అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణ, అలాగే స్వామి యొక్క కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చేస్తుంటాం. అయినప్పటికీ రేపు ఇంకొక ప్రోగ్రాం ఉందనగానే మనం అది చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏదైతే ఈ ఆకర్షణ ఉందో, ఏదైతే ఈ ఎంతూజియాజం మనకి ప్రతిరోజు కలుగుతుందో ప్రతి కొత్త ప్రోగ్రాంలో, ఆ ఎంతూజియాజం, ఆ ఆకర్షణ, అదే దివ్యత్వం. మనందరం స్వామి బ్లెస్సింగ్స్ ఒకలాగా మనకు ఉంటే బాగుంటుందేమో, స్వామి మనతో మాట్లాడి ఉంటే బాగుంటుందేమో, స్వామితో మనకి ఒక చిన్న ఫోటో ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉంటాం. అది సహజం, అది ఆఫ్ కోర్స్ దాని అదృష్టం అది ఉన్నట్టే. కానప్పటికీ స్వామి అనేక రకాలుగా మనందరినీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మనందరికీ స్వామి యొక్క మిషన్లో భాగంగా ఉండనిచ్చారు. ఈ ఆకర్షణ, ఈ ఉత్సాహం ఏదైతే మనకి ప్రతి ప్రోగ్రాంలో ప్రతిసారి వస్తున్నట్టు ఉందో, అది నెంబర్ 1 స్టెప్, ఫస్ట్ మిరకిల్ మనందరం మన చుట్టూ జరుగుతున్నది, మనం రోజు చూస్తున్నది, అయినా మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నెంబర్ 2, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, స్వామి యొక్క ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఎన్నో ఈ ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయో స్వామి చుట్టూ, ఈ ప్రపంచం చుట్టూ జరుగుతున్నాయో స్వామి యొక్క ఆర్గనైజేషన్స్, కోకొల్లలు మనకి తెలియంది కాదు. అయితే 1926లో స్వామి పుట్టపర్తిలో చిన్న సత్యనారాయణ రాజు లాగా స్టార్ట్ చేసిన ఈ అవతారము ఈరోజు అంచెలంచెలుగా ఎక్కడికో ప్రపంచ వ్యాప్తం చెంది ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది ప్రపంచంలో ఈరోజు ఉంది అంటే దానికి కారణం భగవాన్. అది భగవాన్ యొక్క సృష్టి అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన పాత్ర ఏంటి ఈ యొక్క భగవాన్ యొక్క ఆర్గనైజేషన్లో. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు, అయినప్పటికీ స్వామి మనల్ని ఎంచుకుని ఈ ఆర్గనైజేషన్లో ఉండనిచ్చారు. స్వామి అంటారు, నా విల్ లేకపోతే మీరు ప్రశాంతి నిలయం కూడా రాలేరు అని. భగవంతుని, ఆయన అనుగ్రహం లేకపోతే భగవంతుని చూడడం కూడా మనకు సాధ్యం కాదు. అటువంటిది ఆయన అనుగ్రహం లేకుండా మనం ఈ ఆర్గనైజేషన్లో ఉండలేము. సో దాని అర్థం ఏమిటంటే మనందరికీ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి.
ఆయన అనుమతి ఇచ్చారు కనుకనే మనం ఆర్గనైజేషన్లో ఏదో ఒక భాగంగా, డివోటీ అయితేనేంటి, లీడర్ అయితేనేంటి, ఏదైనా ఆర్గనైజర్ అయితేనేంటి, ఏదో ఒక భాగంగా స్వామి ఆర్గనైజేషన్లో మనం ఉండగలుగుతున్నాం. స్వామి అన్నారు, ఎన్నో డెసిగ్నేషన్స్ మీరు అందరూ సంపాదిస్తారు చదువుకుని, ఇంకా పై చదువులు చదివి, అయినప్పటికీ ఒక్క డెసిగ్నేషన్ కేవలం నేను మాత్రమే ఇవ్వగలను అని. అది సత్యసాయి భక్తుడు అని అనిపించుకోవడం. స్వామి ఇంకొక మాట అన్నారు, సార్ మిమ్మల్ని మీరే సత్యసాయి భక్తుడు అనుకుంటున్నారు, అది ఒక విషయం, కానీ నేను మిమ్మల్ని సర్టిఫై చేశాను అంటే సత్యసాయి భక్తునిగా, అది హైయెస్ట్ డిగ్రీ ఎనీ భక్తుడు కెన్ గెట్ అని అన్నారు. ఎనీ డివోటీ కెన్ గెట్ ఈజ్ ద హైయెస్ట్ డివోటీ టు బి కాల్డ్ సత్యసాయి డివోటీ అని స్వామి స్వయంగా చెప్పారు. అయితే అలా స్వామితో మనం సర్టిఫై చేయబడడం, స్వామితో మనం సత్యసాయి భక్తులను అని అనిపించుకోవడం మన జన్మకు నిజంగా సార్థకత్వం. స్వామి గురించి, స్వామి తత్వం గురించి మాట్లాడాలి అంటే అది ఒక మహాసముద్రం. మహాసముద్రాన్ని అయినా మెజర్ చేయొచ్చేమో కానీ స్వామి యొక్క తత్వానికి ఒక బిగినింగ్ అని కానీ ఒక ఎండ్ అని కానీ మనం చెప్పలేము. ఎంతోమంది పెద్దవాళ్ళని మనం విన్నాము, ఎన్నో సత్సంగాల్లో మనం పాల్గొని ఉంటాము, ఎన్నో పుస్తకాలు స్వామి యొక్క సందేశము మనం వినే ఉంటాము. ఒక్క ఆస్పెక్ట్, ఒక్క అంశం కనుక తీసుకున్నట్లయితే భగవాన్ యొక్క అవతారంలో మనందరికీ స్వామి అవకాశం ఇచ్చి మనం ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా, మనం చూడగలిగేలాగా, మనకు అర్థమయ్యేలాగా స్వామి చేసినది, స్వామి మనకు చూపించినది ఏంటి అంటే స్వామి యొక్క ఆమ్ని ప్రెజెన్స్, స్వామి యొక్క అంతర్యామి తత్వం. అయితే ఈ ఆమ్ని ప్రెజెన్స్ అంటే ఏంటి? సింపుల్గా దాని యొక్క డెఫినేషన్ అర్థం చేసుకోవాలి అంటే అన్ని వేళలా, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అని. అయితే దాని అర్థం ఏమిటి? దాన్ని ఇంకొంచెం ఫర్దర్ క్లాసిఫై చేసినట్టయితే మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, మన యొక్క చేయబోతున్నవి, చేయాలనుకుంటున్నవి అన్నిటినీ చూడగలిగిన సాక్షి భగవంతుడు. ఆయన మన పాస్ట్లో ఉన్నారు, మన ప్రెజెంట్లో ఉన్నారు, మన ఫ్యూచర్లో ఉంటారు. సో ఇది ఒక సైంటిఫిక్గా ఒక డెఫినేషన్ చెప్పాలి అంటే ఆమ్ని ప్రెజెన్స్ గురించి. అయితే మొట్టమొదటిసారి నేను ఈ ఒక సబ్జెక్ట్ గురించి విన్నప్పుడు చాలా సందేహం వస్తూ ఉండేది. స్వామి ఆమ్ని ప్రెజెన్స్ అంటే ఏంటి? అంతర్యామి తత్వం అంటే ఏమిటి? మీరు మా ఆలోచనలు వినగలరా? లేక మేము ఎక్కడన్నా రాసుకుంటే అది మీరు మీ దివ్యత్వంతో చూసి చదవగలరా? దాని బిగినింగ్ ఏంటి, దాని ఎండ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అయితే ఒక చిన్న సన్నివేశం పుట్టపర్తిలో జరిగింది, అది మీ ముందుంచుకుంటాను. మనందరికీ తెలిసిందే ప్రశాంతి నిలయం, కుల్వంత్ హాల్, సెట్టింగ్ మొత్తము స్వామి ప్రస్తుతం స్వామి సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ కూర్చునేవారు. దర్శనానికి వచ్చినప్పుడు మొట్టమొదట లేడీస్ వైపు నుంచి వచ్చి స్టూడెంట్స్ బ్లాక్లో కొంచెం సమయం స్పెండ్ చేసి, అలాగే జెంట్స్ వైపు వెళ్ళి తిరిగి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో విశ్రాంతి తీసుకునేవారు. ఈ ప్రాసెస్ మొత్తం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు సాయంత్రం, ఈ సన్నివేశం జరిగిన రోజు సాయంత్రం కొంచెం యునీక్గా, కొంచెం డిఫరెంట్గా ఉంది రోజు కన్నా. ఎందుకంటే అప్పట్లో, ఇప్పుడు మనం ప్రశాంతి నిలయంకి వెళ్ళినట్టయితే చూడొచ్చు, కుల్వంత్ హాల్ ఎక్కడైతే స్వామి సన్నిధి ఉందో ఆ సన్నిధికి తిన్నగా చూసినట్లయితే సరిగ్గా ఎదురుగుండా రామ, లక్ష్మణ, సీత, హనుమాన్ ఈ స్టాచ్యూ అయితే ఏదైతే అక్కడ ఉందో అక్కడ ఉంది. అది స్వామి నిర్మించారు, అక్కడ పెట్టారు స్వామి. ఇది నేను ఇప్పుడు చెప్పబోయే సన్నివేశం, ఆ విగ్రహం, ఆ యొక్క పెడస్టల్ అవన్నీ కడుతున్నప్పుడు సమయం. సరే, రోజు అక్కడ కొంతమంది పనిచేస్తూ ఆ యొక్క విగ్రహ స్థాపన కోసం ఆ సెటప్ మొత్తం తయారు చేస్తూ ఉన్నటువంటి టైం. సో దర్శనానికి ఎప్పుడైతే స్వామి వచ్చేవారో అప్పట్లో స్వామి రోజు అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు అక్కడికి వెళ్ళి ఆ కరెక్ట్గా ఆ స్పాట్కి ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి స్వామి వాళ్ళతో మాట్లాడుతూ వర్కర్స్ని బ్లెస్ చేస్తూ జరుగుతున్న రోజులవి. సో సహజంగా స్వామి అంత దూరం వెళ్ళరు కుల్వంత్ హాల్లో. ఈ ఫ్రంట్
సన్నిధి ప్రాంతంలో యూజువల్లీ స్వామి టైం స్పెండ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ఇట్ మనందరికీ తెలిసిందే. పుట్టపర్తి వెళ్ళని వారు, చూడని వారు మనం స్వామి యొక్క దర్శన్ వీడియోస్ కానీ ఏమైనా చూసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల స్వామి ఫ్రీక్వెంట్గా ఎండ్ ఆఫ్ ద కుల్వంత్ హాల్, ఎప్పుడు సహజంగా వెళ్ళనటువంటి కుల్వంత్ హాల్ ఏరియాకి రోజు వెళ్ళడం జరుగుతుంది. సో డివోటీస్ అందరూ, స్టూడెంట్స్ అంతా ఆ స్వామి ఎటైతే ఆ విగ్రహంకి వెళ్ళే దారి ఉందో ఆ దారి అంతా కూడా కూర్చోవడం మొదలుపెట్టారు. స్వామి అటు వస్తే స్వామికి కొంచెం సంభాషణ చేయొచ్చు, స్వామికి ఒక లెటర్ ఇవ్వచ్చు, స్వామి పాద నమస్కారం దొరుకుతుందేమో అన్న ఆలోచనలో రోజు కూర్చునే చోట కాకుండా ఈ కొత్త పాత్ ఎప్పుడైతే స్వామి వెళ్తున్నారో అక్కడ కూర్చోవడం మొదలుపెట్టారు. సరే, ఇది మొదటి 1-2 రోజుల్లో స్వామి అక్కడికి వెళ్తున్నప్పుడు సమయం. సో ఇంకా ఎవరికి తెలియదు ఎప్పుడు వస్తారు, ఎటువైపు నుంచి వస్తారు అని. కొన్నాళ్ళ తర్వాత తెలిసింది. బట్ ఫస్ట్లో ఎప్పుడైతే స్వామి వెళ్ళడం మొదలు పెట్టారో ఇంకా అందరికీ అవగాహన పూర్తిగా రాలేదు. సేవదల్ కూడా వెయిట్ చేస్తున్నారు, స్వామి ఇటు వస్తే ఇలా చేద్దాం, అటు వస్తే ఇలా చేద్దామని. సరే, స్వామి రావడం మొదలు పెట్టారు, పని జరుగుతోంది, పని ఆ శబ్దం అది వినపడుతోంది. సో స్వామి మందిరంలో కనుక ఉన్నట్టయితే డెఫినెట్లీ ఆ మొత్తం ప్రోగ్రామ్ అంతా స్వామి యొక్క అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే స్వామి అటెన్షన్ అట్రాక్ట్ చేస్తుందో అటువైపు చూడొచ్చు, అటువైపు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంలో అందరూ ఉన్నారు. సరే, ఈరోజు స్వామి అటు వెళ్ళడానికి డిసైడ్ అయినట్టు అనిపించింది. సో స్వామి అటు నడుస్తున్నారు. వెంటనే ఉన్న స్టూడెంట్స్ అందరూ, డివోటీస్ అందరూ ఆ యొక్క పాత్ దగ్గరికి వెళ్తే స్వామిని చూడొచ్చు అని చెప్పి అందరూ అక్కడికి గుమికూడారు. సరే, అందులో నేను కూడా ఒక స్టూడెంట్ని, ఒక విద్యార్థి ఆ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం జరిగింది. అందరి చేతిలోనూ ఉత్తరం ఉంది స్వామికి ఇవ్వడానికి. మనందరికీ తెలిసిందే, స్వామి యొక్క ఈ అవతార తత్వంలో కంపేర్ టు ఎవ్రీథింగ్, మనం ముందు చూసిన అన్ని అవతారాల కంటే, ముందు విన్న అవతారాల గురించి కన్నా ఒక యునీక్ ఫీచర్ ఏదైతే ఉందంటే అది ఆ కమ్యూనికేషన్ స్వామి భక్తులతో చేసింది. ఆ భక్తులతో అనేక రకమైన కమ్యూనికేషన్ స్వామి చేశారు. మీకు తెలిసినట్లయితే ఇదివరకు ఒక పాత డివోటీస్ 80s, 70s, 60s సమయంలో ఉన్నటువంటి డివోటీస్ స్వామితో డైరెక్ట్గా కాకపోయినా అట్లీస్ట్ ఫోన్ చేసి స్వామికి సందేశం అందించినట్టు కూడా సమాచారం ఉంది. అలాగే స్వామికి ఉత్తరాలు రాయడం, స్వామి భక్తులకు ఉత్తరాలు రాయడం కూడా మనందరికీ తెలిసిందే. టెలిగ్రామ్ రాయొచ్చు స్వామికి, స్వామి యజుర్మందిర్కి మామూలుగా మన రిలేటివ్స్కి ఉత్తరం రాసినట్టు కూడా రాయొచ్చు. అన్ని రకాల కమ్యూనికేషన్. ఆఫ్ కోర్స్ దర్శనం వచ్చినప్పుడు స్వామితో మాట్లాడొచ్చు. సో ఈ అవతారం యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ యునీక్ ఫీచర్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్ ఛానల్స్ దట్ స్వామి మన భక్తులతో, స్వామి సంస్థతో ఓపెన్ చేసి పెట్టింది. అనేక రకాలుగా, ఈవెన్ ఫిజికల్గా, దివ్యత్వంగా స్వామితో మాట్లాడుతూ, స్వామితో సంభాషిస్తూ, అది వేరే అంశము. బట్ ఈవెన్ ఫిజికల్గా భగవాన్ యొక్క ఫిజికల్ స్వరూపంతో మాట్లాడే కమ్యూనికేషన్, రకరకాల కమ్యూనికేషన్ స్వామి ఓపెన్ చేసి భక్తుల కోసం ఉంచారు. సో అంత యాక్సెసిబుల్గా ఉండేవారు. అయితే మనందరికీ తెలిసింది, అందరం చేసి ఉన్నటువంటిది, దర్శనంలో కూడా చేయగలిగినటువంటిది స్వామికి మన చేతితో ఉత్తరం అందించడం. అయితే ఈ రోజు స్వామి అటు వస్తున్నప్పుడు నేను చుట్టుపక్కల చూసినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో ఒక ఉత్తరం ఉంది, నా దగ్గర తప్ప. సో నాకు కొంచెం మొదటగా భయం వేసింది. తర్వాత అలా ఒక్కడనే ఉత్తరం లేకుండా ఉంటే నేను ఒక్కడనే రెడీగా లేనని అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఏదో రకంగా ఉత్తరం రాసి పట్టుకుందాం. స్వామి చదివిందేంటి, చేసిందేంటి, అది ఎన్నో ఉంటాయి ఆయన దగ్గర. ఆ ఒక్క లెటర్ నాది లోపలికి వెళ్ళిపోతుంది, తీసుకుంటే తీసుకోకపోతే ఎవరిది తీసుకోరు, నాది తీసుకోరు, నాకు ఎప్పుడు ఏమీ పర్వాలేదు అనిపించింది. అలా ఆలోచిస్తూ ఉండగా స్వామి ఆల్రెడీ వస్తున్నారు, సమయం తక్కువ ఉంది, ఏం చేసినా తొందరగా చేయాలి. అటు ఇటు చూశాను, ఒక పుస్తకం కనపడింది. ఒక పేపర్ తొందరగా చించి ఒక పెన్ తీసుకుని రాయబోతున్నాను. మనం స్వామికి రాస్తున్నప్పుడు ముందు సాయిరామ్ అని, భగవాన్ అని అడ్రస్ చేసి అలా మెల్లిగా, ఇంకా ఏమీ అనుకోలేదు రాద్దామని కూడా. సో మొదట ఒంగుని తల వంచి రాయడం మొదలు పెడుతున్న సమయంలో ఒక్కసారి పైకి చూసేటప్పటికి స్వామి ఆల్రెడీ చాలా దగ్గరికి వచ్చేసినట్టు అనిపించింది. అప్పుడు ఇంకా రాసే సమయం లేదు. పెన్ పక్కన పెట్టి తొందరగా ఫోల్డ్ చేసి లెటర్ చేత్తో పట్టుకున్నాను. ఏమీ రాయని లెటర్. అప్పుడు ఆలోచిస్తున్నాను, ఈ లెటర్ స్వామికి ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇస్తే సబబా ఇవ్వకపోతే సబబా.
ఇస్తే అందులో ఏమీ లేదు ఇవ్వటానికి. సో అది కరెక్ట్ కాదేమో. ఒకవేళ ఇవ్వకపోతే నా చుట్టుపక్కల అందరూ నన్ను దాటి నా వెనక ఉన్నవారు కూడా అందించి ఇస్తారు, నా చేతిలో ఏమీ లేదు ఇవ్వడానికి, అది కరెక్ట్ కాదేమో. ఇలా తికమక పడుతూ ఒక డెసిషన్కి వచ్చాను ఉన్న ఫ్యూ సెకండ్స్లో. అదేంటి అంటే, నేను స్వయంగా మీకు ముందుకు వచ్చి లెటర్ ఇవ్వను, కానీ చేత్తో పట్టుకుని ఉంటాను, కావాలంటే మీరే తీసుకోండి స్వామి, ఇప్పుడు బాధ్యత నాది కాదు మీది స్వామి అని స్వామి మీద పెట్టేశాను ఈ భారం. ఒకవేళ ఈ ఎంటీ లెటర్ తీసుకుందాం అనుకుంటే అది నా తప్పు కాదు స్వామి, మీరు అడిగి తీసుకున్నారు కాబట్టి అది నన్ను ఏమనకండి అన్నట్టు భగవంతుడితో కొంచెం ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తుంటాం కదా మనందరం, నెగోషియేషన్. అలా చేసి కూర్చున్నాను. స్వామి రానే వచ్చారు. నేను కిందకి ఇంకొంచెం కొంచెం కొంచెం పేపర్ని కిందకి దించేస్తున్నాను, స్వామి చూడరు అడగరని చెప్పి అందరి దగ్గర తీసుకుంటున్నారు. ఆ రోజు 1-2 ఉత్తరాలు నా చుట్టూ తీసుకుని నా చేతిలో ఉన్న కాగితాన్ని స్వామి గమనించి నాకేసి చూస్తూ చెయ్యలా చాచారు. ఆల్రెడీ అనుకున్నాను స్వామి మీరే అడిగి తీసుకుంటే అది నా తప్పు కాదు స్వామి అని. అప్పటికీ నాకు ధైర్యం సరిపోవట్లేదు ఈ లెటర్ ఇవ్వడానికి. అలా 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 మెల్లిగా స్వామికి అందిస్తూ ఇచ్చి ఇవ్వనట్టు పట్టుకుంటే స్వామి ఆ లెటర్ తీసుకుంటూ అన్నారు, ఎంటీ లెటర్ ఎంటీ హెడ్ అన్నారు. ఎంటీ ఖాళీ ఉత్తరము, ఖాళీ బ్రెయిన్, బుర్ర అన్నారు. అంతే, అందరూ నవ్వారు. ఎవరికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా అందులో ఏముందో స్వామి నవ్వారు. స్వామి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అయితే స్వామి యొక్క అంతర్యామి తత్వం అనుకుంటున్నాం. ఇది ఒక చిన్న హ్యూమరస్ సిచ్యువేషన్ లాగా అయిపోయింది. హాస్యంగా అందరూ నవ్వుకున్నారు, స్వామి నవ్వారు, స్వామి ముందుకు వెళ్ళిపోయారు. కాకపోతే ఇందులో ఎంతో పవర్ఫుల్ మీనింగ్ ఉంది. భగవంతుడు ఎంత చిన్న పని చేసినప్పటికీ దాంట్లో ఎంతో పెద్ద మీనింగ్ ఉంటుంది, దాంట్లో ఎంతో సందేశం ఉంటుంది, మనందరికీ తెలుసుకోవాల్సింది, మనందరం చూడాల్సింది. అయితే స్వామి యొక్క అంతర్యామి తత్వం ఎప్పుడైతే నా కన్ఫ్యూజన్ అలా ఉండేదో, అసలు ఏంటి స్వామి అంతర్యామి తత్వం, నేను రాసుకుంటే మీరు చదవగలరా, నేను పక్కవాడికి చెప్తే మీరు వినగలరా, ఎక్కడ దీనికి ఎండింగ్ ఏంటి, దీని స్కోప్ ఏంటి అని ఆలోచించినట్లయితే ఆ రోజు నాకు క్లారిటీ వచ్చింది. భగవాన్ ఇది కేవలం నేను రాస్తే మీరు చదివినటువంటిది, నేను చెప్తే మీకు అర్థం చేసుకునేటువంటిది కాదు. స్వామి మన ప్రతి కర్త కర్మ క్రియలో ఇమిడి ఉన్నారు. మనం ఎటువంటి కార్యము చేసినప్పటికీ అందులో స్వామి సాక్షిభూతునిగా ఉన్నారు అని ఆ క్లారిటీ ఆ రోజు ఈ సందేశము ద్వారా, ఈ యొక్క చిన్న ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు వచ్చింది. అలాగే అంతర్యామి తత్వం గురించి తెలుసుకోవాలి అంటే చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా అనుభూతులు ఉన్నాయి. అయితే సాయి తత్వం అన్నది, సాయి యొక్క సాక్షాత్కారం అన్నది, సాయి యొక్క అనుభూతి అన్నది ఒక్కటి జరిగిన వెంటనే మనకి అంతా అర్థం అవటం, మనం వెంటనే దాన్ని తగ్గట్టు మార్చుకోవడం అన్నది అంత సహజంగా జరుగుతూ ఉండదు. స్వామి అంటుంటారు మందబుద్ధి అని. అలా ఈ ఎక్స్పీరియన్స్ కలిగినప్పటికీ ఈ అంతర్యామి తత్వం గురించి నాకు పూర్తిగా అర్థం అవ్వలేదని కొన్నాళ్ల తర్వాత ఈ చిన్న సన్నివేశం ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు జరిగిన ఈ సంఘటనతో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్, ఒక కాగితం మీద కానీ, ఒక డైరీలో కానీ, ఒక చోట ఎక్కడన్నా లిఖించబడి అటువంటి ఎఫర్ట్ మనం పెట్టబడినప్పుడు భగవంతుడు దాన్ని ఈజీగా చూడగలడు, ఈజీగా తెలుసుకోగలడు అని. అయితే అది ఎంత డీప్ గా ఉన్నది ఈ అంతర్యామి తత్వం అన్నది నేను అప్పటికి ఇంకా గ్రహించలేదు. అయితే ఈ చిన్న సన్నివేశం మళ్ళీ సెట్టింగ్ మొత్తం ప్రశాంతి నిలయంలోనే స్వామి కుల్వంత్ హాల్లో జరిగినది. స్వామి కుల్వంత్ హాల్లో ఉన్నప్పుడు మనందరికి తెలిసిందే, స్వామి ఏప్రిల్ మే మాసాలలో ఎప్పుడైతే ఈ సమ్మర్ ఎక్కువగా ఉంటుందో పుట్టపర్తిలో, అప్పుడు బృందావనం వెళతారు. బృందావనం అంటే బెంగళూరులో స్వామి యొక్క రెసిడెన్స్, త్రయీ బృందావన్ అని అంటారు. అక్కడ స్వామి వెళ్ళి కొన్ని నెలల పాటు ఉంటారు, అది అందరూ మనకు తెలిసిందే. అయితే ఈ పుట్టపర్తికి బృందావనానికి వ్యత్యాసము కొంచెం ఉంటుంది. స్వామి యొక్క దర్శనం, స్వామి యొక్క సంభాషణ, మన ఇంటరాక్షన్ విత్ స్వామి కొంచెం ఇన్ఫార్మల్ గా ఉంటుంది పుట్టపర్తిలో కన్నా బృందావనంలో. సో చాలా మంది డివోటీస్ బృందావనం స్వామి వెళ్ళంగానే
పుట్టపర్తి నుంచి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించడానికి వస్తూ ఉంటారు. అలాగే బృందావనంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్న డివోటీస్ అంతా కూడా చాలా ఆనందంగా స్వామిని రిసీవ్ చేసుకుని స్వామి టైం అంతా అక్కడ స్పెండ్ చేస్తారు. క్లైమేట్ పరంగా కూడా బృందావనం ఇంకొంచెం ప్లెజెంట్గా ఉంటుంది పుట్టపర్తి కన్నా. అయితే స్వామి ఈ పర్టికులర్ ఇయర్, ఈ సన్నివేశం జరిగిన సంవత్సరం కూడా బృందావనం వెళదాము అని అనుకున్నారు. ఆ మెసేజ్ స్లోగా పాకింది, ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఇంకా కన్ఫర్మేషన్ అఫీషియల్గా అయితే రాలేదు, ఎప్పుడు స్వామి బయలుదేరుతారు, ఏ రోజు స్వామి స్టార్ట్ అవుతున్నారు బృందావనానికి అని. కాకపోతే స్వామి ఈ రోజు కానీ రేపు కానీ వెళతారు అని అనుకుంటున్న టైం అది. కాకపోతే ఒక చిన్న చిక్కు వచ్చింది మొత్తం ఇన్సిడెంట్లో, ఎస్పెషల్లీ విద్యార్థులకు. ఆ మార్చ్ నెలలో ఎప్పుడైతే స్వామి బృందావనం వెళదాము అనుకుంటున్నారో అది పుట్టపర్తిలో పిల్లలకు పరీక్షల సమయం, యాన్యువల్ పరీక్షల సమయం. సో మనకి భగవంతుడు రోజు అవసరం, ఏదన్నా పరీక్ష ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. మనందరికీ తెలిసిందే. స్వామికి ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కానీ, ఏదన్నా లైఫ్లో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కానీ ఏమన్నా జరుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువ భగవంతుని మనం తలుచుకుంటాం. సో అలాగే విద్యార్థులందరికీ కూడా పరీక్షల సమయంలో స్వామి యొక్క అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇంకొక బిలీఫ్ ఏంటంటే పొద్దున్న కానీ సాయంత్రం కానీ స్వామిని దర్శించుకుని నెక్స్ట్ రోజు పరీక్ష రాస్తే బాగా రాస్తాము అని ఇంకొక నమ్మకం. సో అటువంటిది ఈ పిల్లలు అందరికీ స్వామి పుట్టపర్తి నుంచి బృందావనం వెళతారు, ఎస్పెషల్లీ ప్రశాంతి నిలయం పిల్లలకి అది చాలా షాకింగ్ గా అనిపించింది. అది ఎవరికి నచ్చలేదు. స్వామి ఒక్క 15 రోజులు ఉండి వెళితే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాం అందరము. అయితే చిన్న సన్నివేశం, అప్పుడు స్వామి నీ అడిగారు కొందరు పిల్లలు, స్వామి ఎప్పుడు బయలుదేరుతున్నారు స్వామి మీరని. నాకేం తెలుసు, ఆ షెడ్ లో ఉన్న లేడీస్ని అడగండి అన్నారు స్వామి. అంటే వాళ్ళు ఆల్రెడీ స్వామి ప్రోగ్రామ్ గురించి స్వామి చెప్పకపోయినా వాళ్ళు డిసైడ్ చేసి మాట్లాడుకుంటారు అని. సరే, అలా జరుగుతున్న టైం అది. ఏ రోజు స్వామి బయలుదేరుతారో తెలియదు. ఒక్క రోజు ఉండండి స్వామి, ఇంకొక రోజు ఉండండి స్వామి, అందరూ ప్రే చేసుకుంటున్నారు. సో ఈ పరీక్ష ఆ పరీక్ష రాసుకుంటూ ఇంకా మేబీ యాజ్ మెనీ డేస్ యాజ్ పాసిబుల్ స్వామి ఉంటే బాగుంటుంది అని. అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఇన్ఫర్మేషన్ రానే వచ్చింది దట్ స్వామి రేపు ప్రొద్దున్న బయలుదేరుతారు అని. సరే, అయితే స్వామి డెసిషన్ తీసుకున్నాక అరేంజ్మెంట్స్ చేయడం మొదలు పెట్టారు. పుట్టపర్తి నుంచి బృందావనం స్వామి బయలుదేరడానికి. స్వామి మనకు తెలిసిందే కారులో ప్రయాణించేవారు షార్ట్ డిస్టెన్సెస్. సో బృందావనం నుంచి పుట్టపర్తికి సుమారు 150 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో ఒక 2 to 3 గంటలు పట్టేది. సో ప్లస్ స్వామి చాలా దారిలో ఉన్న విలేజెస్లో, గ్రామాల్లో కొంచెం స్లోగా వెళ్ళి దర్శనం ఆపి వారితో వీరితో సంభాషిస్తూ అప్పుడప్పుడు ఇంకొంచెం లేట్ అయి ఉండేది. సో స్వామి యొక్క 4-5 గంటల జర్నీకి మొత్తం ప్రిపరేషన్స్తో వెళ్ళేవారు ఆ రోజుల్లో. సో ఏ రోజు ప్రొద్దున్న అయితే స్వామి బయలుదేరతారు అని తెలిసిందో ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం మొదలుపెట్టారు. స్టూడెంట్స్ అంతా వచ్చారు. చాలా మంది స్వామికి ఉత్తరాలు ఇస్తున్నారు, స్వామిని అడుగుతున్నారు, స్వామి మీరు ఉన్నప్పుడు పరీక్షలు బాగానే రాశాను, మీరు ఊర్లో లేనప్పుడు పరీక్షలు కూడా కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి రాయించేలా చూడండి స్వామి. ఎంత యాక్సెసిబుల్గా ఉండేవారు స్వామి అంటే, స్వామి ఊర్లో ఉండరు అని చెప్పి పిల్లలు వారు రాసే పెన్నులు, పరీక్షలు రాసే పెన్నులు, పెన్సిల్స్, అలాగే వేరేదన్నా మ్యాథమెటిక్స్కి యూజ్ చేయాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా ఉన్నప్పుడు అవన్నీ తీసుకొచ్చి స్వామికి చూపించి, స్వామి వీటితో పరీక్ష రాస్తున్నాను, కొంచెం బ్లెస్ చేయండి స్వామి అన్నప్పటికీ స్వామి ఎంతో ప్రేమతో, ఎంతో కరుణతో వాటిని కూడా బ్లెస్ చేసి స్టూడెంట్స్కి బ్లెస్సింగ్స్ చూపించేవారు. అలా అవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు పొద్దున్న ఏ రోజైతే స్వామి బయలుదేరుతారు అనుకున్నారు. అలాగే స్వామి సహజంగా ఏ రోజైతే బయలుదేరుతున్నారో ఆ రోజు భజన్స్ జరుగుతున్నప్పుడే కారులో కూర్చోడానికి సహజంగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మందిరంలో ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుందో అప్పుడు అందరూ లేచి స్వామి కారు చుట్టూ పరిగెట్టడం, స్వామితో పాటు ఇబ్బందిగా నడవడం, పరిగెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కారు చుట్టూ ఉంటారు కాబట్టి. సో భజన జరుగుతున్నప్పుడు బయలుదేరితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది, స్వామి ఈజీగా బయలుదేరచ్చు, చాలా మందికి ఇబ్బంది తక్కువ ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో భజన జరుగుతున్నప్పుడే కారుని పిలిచి కారులో ఎక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజు కూడా అలాగే జరిగింది.
స్వామి వచ్చారు, సూచన చేసినట్టు అనిపించింది కార్ కోసం. కారు కూడా రానే వచ్చింది. అందరూ వెయిట్ చేస్తున్నారు స్వామి ఇప్పుడు కారు ఎక్కుతారు అని. అయితే ఆశ్చర్యంగా భజన్ స్టార్ట్ అయినప్పుడు స్వామి మందిరం లోపలికి వెళ్ళి కూర్చున్నారు, సహజంగా రోజు కూర్చునేటట్టు. బట్ ఈ రోజు బయలుదేరుతున్నారు కాబట్టి ఎప్పుడైనా వచ్చి కారు ఎక్కుతారు అని అనుకుంటున్నారు అందరూ. సో కారు దగ్గర వెయిట్ చేస్తున్నారు. కారుతో స్వామితో ప్రయాణించే 2-3 కూడా అక్కడ రెడీగా ఉన్నారు. కానీ స్వామి భజన్స్ మొత్తం మందిరంలోనే కూర్చుని హారతి కూడా తీసుకుని ఆ తర్వాత కారు వైపు వెళ్లకుండా స్వామి మందిరం, స్వామి యొక్క రెసిడెన్స్ వైపు వెళ్ళడం మొదలుపెట్టారు. ఎవరికి అర్థం అవ్వలేదు. కొంతమందికి స్వామి చెప్పే ఉంటారు, బట్ మామూలు వాళ్ళందరికీ ఇంకా అప్పటికే అర్థం కాలేదు స్వామి వెళ్తున్నారా వెళ్ళట్లేదా, వెళ్తుంటే కారు దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు, లోపలికి ఎందుకు వెళ్తున్నారు అని. సరే స్వామి వెళ్ళారు. ఈ లోపల మెల్లిగా అనౌన్స్మెంట్ ఏమీ జరగలేదు, బట్ మెసేజ్ వచ్చింది దట్ స్వామి వెళ్తున్నట్టు లేరు ఇవ్వాలని. ఈ లోపల వెంటనే కారు కూడా వెళ్ళిపోయింది వెనక్కి. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి, క్లోజ్ చేసేసారు. సో సుమారు 10-11 ఆ టైంకి అందరూ స్వామి వెళ్ళిపోవడం, మందిరం మెల్లిగా క్లోజ్ చేయడం, పిల్లలందరూ మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎవరికి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు స్వామి వెళుతున్నారా వెళ్ళట్లేదా అని. స్టూడెంట్స్కి అయితే ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చింది, ఎందుకంటే స్వామి వెళితే పరీక్షలు అన్నీ ఉన్నాయి, కష్టం రాయడం, సో ఉన్నారు కాబట్టి ఇంకా సంతోషం అని. 1-1.5 పాస్ అయింది టైం. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ జరిగింది హాస్టల్లో. మేమందరం మనందరికి తెలిసిందే హాస్టల్ నుంచి మందిరంకి ఒక 2 కిలోమీటర్లు సుమారు డిస్టెన్స్ ఉంది. సో నడుచుకుంటూ వెళ్ళాలి. రోడ్డు మీద నుంచి వెళ్ళి మళ్ళీ మందిరంలోకి. సో అంత ఇంటర్నల్గా కనెక్టెడ్గా లేదు. సో ఒక కొంచెం ఇబ్బందితో ఉంటుంది ఆ జర్నీ ఎవ్రీడే. సరే ఇప్పుడే వచ్చాము, అరగంట మెల్లిగా కాళ్ళు చేతులు కడుక్కుని పరీక్షలు చదువుకుంటున్న టైంలో ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది, స్వామి ఇంకొక అరగంటలో బయలుదేరతారు అని. అప్పుడు అనిపించింది నాకు పర్సనల్గా, స్వామి ఒక గంట క్రితమే మేమందరం అక్కడ ఉన్నాము, కారు వచ్చింది, మీరు వచ్చారు, జస్ట్ కారులో కూర్చుని ఉంటే జరిగిపోయేది ప్రయాణం. అటువంటిది మీరు లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక గంటన్నర తర్వాత ఇంత మందిని మళ్ళీ మందిరంకి పిలిచి, పోనీ మందిరంకి మనందరం వెళ్ళినంత మాత్రాన స్వామి టైం స్పెండ్ చేయరు కూడా, ఎందుకంటే ఇది బయలుదేరే టైం. సో స్వామి కారులో కూర్చుని బయలుదేరతారు. అలా అన్ని ఆలోచిస్తాం, స్వామి ఇది ఎంతవరకు న్యాయం, ఇప్పుడే జరగవలసిన పని స్వామి చేసుంటే బాగుండేది అనుకునేటువంటిది జస్ట్ మరి ఒక 2-3 రోజుల తర్వాత అయినా ఇంకొకలా ఉండేది, కానీ జస్ట్ 2-3 గంటల తర్వాత మళ్ళీ స్వామి బయలుదేరతారని చెప్పి మళ్ళీ విద్యార్థులందరూ బయలుదేరి మందిరికి రావడం, డివోటీస్ అందరినీ మళ్ళీ లైన్లో అసెంబ్ల్ చేసి కూర్చోబెట్టడం, అవన్నీ జరుగుతున్నాయి. సో ఎందుకు జరిగిందో అర్థం అవ్వలేదు. బట్ నా మనసులో నేను ఆల్రెడీ స్వామి మీరు భజన్కి ఉండట్లేదు, నా పరీక్షలకు ఉండట్లేదు, ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ తీసుకురావడం, జస్ట్ మీరు వెళ్ళిపోతున్నందుకు ఇంకా బాధగా ఉంది తప్ప ఇందులో ఆనందం లేదే అని చెప్పి నాలో నేను అనుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారో బయలుదేరడానికి మళ్ళీ మందిరికని. ఈ లోపల ఎవరిని అడిగాను, కొంచెం సీనియర్ విద్యార్థిని, స్వామి ఎందుకు ఇలా చేశారు, ఎందుకు అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళదాం అనుకుంటున్నారని. అతను అన్నాడు నాతో, రాహుకాలం ఏదో ఉందిట, ఆ రాహుకాలంలో వెళ్ళడం ఎందుకని చెప్పి స్వామి ఇప్పుడు బయలుదేరుతున్నారు. అది విన్న నాకు ఇంకా ఆవేశం ఎక్కువైపోయింది. అరే స్వామి, మీరు కాలాయ నమః అంటాము, కాలాతీతాయ నమః, మీరే బియాండ్ టైం అంటాము, అటువంటిది రాహుకాలం అని చెప్పి మీరు అప్పుడు వెళ్లకుండా ఇప్పుడు వెళ్తున్నారా, ఇది ఎక్కడ న్యాయం, ఆల్రెడీ మా పరీక్షలు కొట్టకుండా వెళ్ళిపోతున్నారు, తర్వాత ఇలాంటివన్నీ చెప్తున్నారు అని చెప్పి ఏదో మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నట్టు నాకు అన్ని మనసులో అనిపిస్తున్నాయి. ఎవరికి చెప్పాల్సిన విషయం కాదు ఇది, కానీ మనలో మనం స్వామితో ఆర్గ్యూ చేస్తున్నట్టు అవుతోంది నాకు. సుమారు ఒక 15-20 నిమిషాలు ఇది నాకు తెలిసిన తర్వాత అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందరం బయలుదేరాం. సరే ఇదంతా మర్చిపోయాను, నాలో నా ఆవేశం అంతా స్వామిని చూసేటప్పటికి. స్వామి వచ్చారు మందిరం. కూర్చున్న తర్వాత వచ్చినప్పుడు నాకు లక్కీగా కార్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కూర్చునే అవకాశం దొరికింది. అక్కడ కూర్చున్నాము. కార్ వచ్చి వెయిట్ చేసింది. స్వామి వెనకాల మెల్లిగా వస్తున్నారు. లేడీస్ వైపు నుంచి ఉత్తరాలు తీసుకుంటున్నారు, కొంతమంది డివోటీస్ దగ్గర, స్టూడెంట్స్ వైపు వస్తున్నారు. మేము ఎంతో ఆశతో ఆనందంతో వెయిట్ చేస్తున్నాం స్వామి యొక్క బ్లెస్సింగ్స్ కోసం. స్వామి ఎప్పుడైతే కార్ దాకా వచ్చారో కార్ డోర్ని పట్టుకుని కూర్చుంటూ నేనున్న డైరెక్షన్లో స్టూడెంట్స్ని ఇలా పిలిచి పిలవనట్టు చూశారు మాకేసి.
ఆ మాత్రం అవకాశం చాలు స్వామి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళడానికి. సరే, ఎవరిని పిలిచారో క్లియర్గా తెలియదు కాబట్టి ఆ డైరెక్షన్లో ఉన్న అందరం పరిగెట్టుకుంటూ అక్కడ దాకా వెళ్ళాము. ఎవరైనా ఏదైనా స్వామి చెప్తారో విందాము అని. సో ఎప్పుడైతే అక్కడికి స్వామి దగ్గరికి వెళ్ళామో స్వామి మాకేసి చూసి స్ట్రైట్గా, ఎవరో ఏం అడగలేదు, స్వామి ఏం చెప్పలేదు, డైరెక్ట్గా ఓపెన్ ఇలా అన్నారు స్వామి, రాహుకాలం నాకు కాదురా బంగారు, రాహుకాలం మీకు అన్నారు. ఒక్క నిమిషం ఎవరికి అర్థం కాలేదు, ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాలేదు. స్వామి ఏమన్నారో అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఈ లోపల స్వామి కూర్చున్నారు, చిరునవ్వుతో బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కార్ డోర్ వేయడం జరిగింది. స్వామి కార్ మెల్లిగా ముందుకు వెళ్ళింది. అక్కడే ఉండిపోయిన మేము, ఎస్పెషల్లీ నేను ఆలోచిస్తున్నాను, ఏమన్నారు స్వామి, ఏమైందని. అప్పుడు ఒక్క స్వామి అలా వెళ్ళి మళ్ళీ మనకి చుట్టుపక్కల ఉన్న సౌండ్, చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ అంతా తెలుస్తున్నప్పుడు సమయంలో, అరే స్వామి అన్నది నాతోనేనే, స్వామి ఇదా అన్నారు అని చెప్పి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అప్పుడు అనిపించింది, అంతర్యామి తత్వం అంటే మనం ఒక చోట రాస్తే స్వామి చూడడం, మనం ఇంకొకరితో మాట్లాడితే స్వామి వినడం, మనం ఇంకేదన్నా అనుకుంటే స్వామికి అది తెలియడం కాదు. కేవలం మన యొక్క బ్రెయిన్లో ఒక థాట్ని ఒక మెంబ్రెయిన్ నుంచి ఇంకో మెంబ్రెయిన్ వరకు వెళ్ళినప్పటికీ ఈ జర్నీలో కూడా భగవంతుడు సాక్షిభూతుడై ఉన్నాడు. ఆ డిస్టెన్స్లో కూడా స్వామి ఒక అంతర్యామి తత్వం ఉంది. సో నిజంగా మనం స్వామి పటం ముందు ఒకలాగా, స్వామి లేనప్పుడు ఇంకొకలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, ఆ అవకాశమే మనకి స్వామి ఇవ్వలేదు. అంతర్యామి తత్వం అంటే అన్ని చోట్ల, అన్ని వేళలా, ఈవెన్ ఒక చిన్న థాట్ వచ్చి రానట్టు ఉన్నప్పటికీ, వచ్చి దాని మీద మనం పూర్తిగా యాక్ట్ చేయనప్పటికీ అది భగవంతుడు చూస్తున్నాడు, అది భగవంతుడు వినగలుగుతున్నాడు. నా యొక్క ఈ అంతర్యామి తత్వం అనే ఈ కాన్సెప్ట్ మీద నాకున్న సందేహాన్ని స్వామి కంప్లీట్గా ఈ ఇన్సిడెంట్తో క్లియర్ చేసేశారు. అలా అంతర్యామి తత్వం అన్నది ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ మన స్వామి అవతారంలో. దాన్ని ఎంతో డీటెయిల్గా మనం స్టడీ చేయొచ్చు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. స్వామి వారి దివ్యతత్వంలో ఇంకొక అంశము కనుక పరిశీలించినట్లయితే అది స్వామివారి అనుగ్రహం. స్వామివారి అనుగ్రహాన్ని మనం ఎంతో మంది భక్తుల ద్వారా, ఎన్నో పుస్తకాల ద్వారా, ఎన్నో అనుభూతుల ద్వారా మనం తెలుసుకునే ఉంటాం. అది చదివినప్పుడల్లా మనకు అనిపించవచ్చు, భగవాన్ ఇంత అదృష్టాన్ని ఎలా సంపాదించడం, మీ యొక్క అనుగ్రహాన్ని ఎలా సాధించుకోవడం, ఎలా సంపాదించుకోవడం అని. అది సహజం. ప్రతి భక్తునికి మనం చేసే ప్రతి కార్యంలోనూ స్వామి మీరు నా ఈ యొక్క కార్యం వల్ల, నా ఈ యొక్క యాక్షన్ వల్ల ప్లీజ్ అయితే చాలు, మీరు మీ మెప్పు పొందితే నాకు చాలు అని మనం స్వామికి ప్రే చేసుకోవడం చాలా సహజం. అయితే ఈ యొక్క ప్రశ్న ప్రతి డివోటీ మైండ్లోనూ ఉంటుంది, ఎలా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించవచ్చు అని. దీనికి స్వామి ఎంతో చక్కగా చెప్పారు. నా అనుగ్రహం కన్నా ముందు నువ్వు సంపాదించాల్సింది నా అనుగ్రహాన్ని సంపాదించే అర్హత అన్నారు. ద డిజర్వ్డ్నెస్ మస్ట్ కమ్ బిఫోర్ ద బ్లెస్సింగ్స్ అన్నారు. మొదట అర్హత, తర్వాత అనుగ్రహం ఆటోమేటిక్గా. ఎంతో మంది భక్తులకు స్వామి చెప్పారు, ఆ సేవ చేసిరా, తర్వాత నేను నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాను. పలానా అవ్వట్లేదా, అయితే ఇది చెయ్యి అని స్వామి చెప్పారే తప్ప నీకేం కావాలంటే అది ఇదిగో అని ఇవ్వలేదు. చిన్నటి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, మనందరికీ తెలుసు, ప్రతి నెల, ప్రతి 15 రోజులకి సేవాదల్ ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం నుంచి పుట్టపర్తి డిఫరెంట్ సంస్థల నుంచి వస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది, వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు స్వామి పుట్టపర్తికి, మీరు రాగాని ఒక్కసారి అందరితో ఒక చిన్న మీటింగ్ పెట్టి మీరందరూ చేయాలి, ఇలా చేతులెత్తి బ్లెస్సింగ్స్ ఇస్తే వాళ్ళందరూ ఎంతో ఛార్జ్ అయిపోయి నెక్స్ట్ 15 రోజులు చాలా చురుగ్గా పనిచేస్తారు కదా. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, మిమ్మల్ని కొంతమంది చూశారు, చూడలేదు,
మీరెవరో తెలీదు, మందిరం ఎలా ఉంటుందో తెలీదు. అటువంటిది వాళ్ళందరూ వెళ్ళి హాస్పిటల్లో అయితేనేంటి, వేరే వేరే స్వామి ఆర్గనైజేషన్స్లో అయితేనేంటి సేవ చేస్తూ ఉన్నప్పుడు వారికి ఎనర్జీ ఎలా వస్తుంది? మీ అనుగ్రహం ముందు ఎందుకు ఇవ్వట్లేదు స్వామి? అప్పుడు వాళ్ళు 15 రోజులు బాగా పనిచేస్తారు కదా అని నేను అనుకుంటూ ఉండేవాడిని. కానీ స్వామి ఎప్పుడు అలా చేయలే. 15 రోజులు సేవ తరువాత వాళ్ళందరికీ పాద నమస్కారం ఇచ్చారు, వాళ్ళందరికీ బట్టలు ఇచ్చేవారు, వాళ్ళందరికీ ప్రసాదం ఇచ్చేవారు, అనుగ్రహం డిఫరెంట్ రూపాల్లో స్వామి ఇచ్చేవారు. సో ఎప్పుడు డిజర్వ్డ్నెస్, అర్హత ఫస్ట్ సంపాదించాము, తర్వాతే స్వామి బ్లెస్సింగ్ సంపాదించాము. అలా మనం కనుక ప్రతి అవతారాన్ని పరిశీలించినట్టయితే ఈ ప్యాటర్నే భగవంతుడు ఫాలో అవుతున్నట్టు మనం తెలుస్తూ ఉంటుంది. అయితే ఒక ప్రశ్న మనకు రావచ్చు, భగవంతుడు కూడా ఒక సిస్టమ్ ఫాలో అవుతాడా? అయితే ఈ సిస్టమ్కి భగవంతుడు నిబంధుడై ఉంటాడా? భగవానునికి ఒక రూల్, ఒక రెగ్యులేషన్ అంటూ ఏమీ ఉండదు. ఆయన వీ కెనాట్ రెస్ట్రిక్ట్ హిమ్ ఇన్ టు ఏ ప్రాసెస్. అయితే మనకి అర్థం చేసుకోవడం కోసం, మన యొక్క స్పిరిచువల్ గ్రోత్ కోసం, ఒక అండర్స్టాండింగ్ కోసం కొన్ని భక్తుల యొక్క స్టోరీస్ కానీ, కొన్ని స్వామి చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ మనం తెలుసుకుని అలా ఉంటే స్వామి అనుగ్రహిస్తారేమో అని అనుకుని ఆ ప్యాత్ని మనం ఫాలో అవుతున్నాము ఈ ఎగ్జాంపుల్స్తో. ఎన్నో అవతారాలలో ఇలా జరిగినట్టు మనం చూస్తున్నాము. త్రేతాయుగంలో చూసినట్లయితే మనందరికీ తెలుసు అవతార ప్రభువు శ్రీరామచంద్రుడు. రామాయణం మనందరం చదివే ఉంటాం, మనందరం విన్నాం డిఫరెంట్ సోర్సెస్ నుంచి. పర్సనల్గా పశ్చిమ గోదావరి జిల్లా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామకథ రసవాహిని స్వామి రాసినది డిఫరెంట్ రూపాల్లో చదివి దానికి సత్సంగం జరిగింది కూడా. సో రామాయణం మనందరికీ తెలిసిన స్టోరీయే. స్వామి కూడా దాని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్స్ చాలా డీటెయిల్డ్గా చెప్పి ఉన్నారు. రామాయణంలో ఒక పర్టికులర్ ఘట్టం కనుక చూసినట్లయితే శ్రీరామచంద్రమూర్తి 14 ఏళ్ళు వనవాసం చేయవలసి వస్తుంది. ఆ న్యూస్ విన్న వెంటనే ఆయన ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్కి రెడీ అయి వనవాసంకు వెళ్ళడం జరుగుతుంది. ఆయనతో పాటు సీతాదేవి, లక్ష్మణుడు తోడు వెళతారు. ఈ లోపున ఈ న్యూస్ విన్న దశరథ మహారాజు కుప్పకూలుతారు, స్లోగా ఆయన కాలం చెందుతారు. అప్పటికి ఆల్రెడీ శ్రీరామచంద్రమూర్తి వనవాసంకు బయలుదేరి ఉంటారు. అయితే మహారాజుకి అంత్యక్రియలు చేయడానికి పెద్ద కొడుకైనటువంటి శ్రీరామచంద్రమూర్తి లేడు. ఆయన్ని పిలిచారు వెళ్ళి రమ్మని. అయినప్పటికీ నాన్నగారికి ఇచ్చిన మాటకి నేను నిబంధుడై ఉంటాను అని చెప్పి వెనక్కి రాలేదు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లయితే రామాయణంలో సీతమ్మదేవిని అపహరించడం జరుగుతుంది. రాముడు, లక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. పక్షి జటాయు మనందరం వినే ఉంటాం ఆ స్టోరీ. తనకు తెలుసు అతని చిన్న పక్షి, రావణాసురుడు అంతటి వాడిని తన ఏమీ చెయ్యలేదు అని. అయినప్పటికీ భగవత్ కార్యములో ఏదో ఒక సాయం చేద్దాం, నా యొక్క ఏదో ఒక బాడీ పార్ట్ అయినప్పటికీ ఒక సూచనగా రాముడికి ఈ అడవిలో వస్తూ కనబడితే ఏదన్నా ఐడియా వస్తుందేమో అనుకున్న ఆలోచనతో జటాయు రావణాసురుడితో యుద్ధానికి వెళతాడు. మనకు తెలిసిన విషయమే, తన రెక్కలు తెంచి తనని కింద పడేస్తాడు. ఒక్కటే ప్రార్థనట జటాయు, శ్రీరామ నువ్వు ఈ దారిలో వచ్చేంత వరకు నన్ను ప్రాణంతో ఉండేలాగా నాకు ప్రసాదించు, సో నేను చూసింది నీకు చెప్పగలను అని. మనకు తెలిసిందే తర్వాత ఏం జరిగిందో. రాముడు అటువైపు రావడం, జటాయుని తన ఒడిలో పెట్టుకోవడం, జటాయు తనకు తెలిసింది చెప్పడం, తను చూసింది చెప్పడం, అలా జటాయు కాలం చెందడం, శ్రీరామచంద్రమూర్తి జటాయుకి అంత్యక్రియలు చేయడం. ఏ అవకాశం అయితే తన తండ్రి దశరథునికి కూడా కలగలేదో పక్షి జటాయు కలిగింది. అయితే అక్కడ దశరథ మహారాజుకి ఎందుకు జరగలేదు అన్న అంశాన్ని మనం విశ్లేషించకుండా, అది మనకు అర్థం కానటువంటి విషయం, దానికి పెద్దవాళ్ళు ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు, అది కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అయితే ఒక చిన్న భక్తుడు
మనం ఎన్నో రామాయణం చదివే ఉంటాం, ఎన్నో ఘట్టాలు వినే ఉంటాం. ఎన్నిటిలో చూసినప్పటికీ పక్షి జటాయువుకి కేటాయించినది రామాయణంలో కొన్ని పేజీలు మాత్రమే. అటువంటి భక్తుడు ఎవ్వరికీ దొరకనటువంటి అవకాశం ఆ భక్తునికి దొరికింది. భగవంతుని యొక్క అనుగ్రహానికి ముందు సంపాదించవలసినటువంటి అర్హత, ఆ డిజర్వ్డ్నెస్ ఎప్పుడైతే సంపాదించాడో ఆటోమేటిక్గా భగవంతుని బ్లెస్సింగ్స్ అతనికి వచ్చాయి. ద్వాపర యుగంలో చూసినటువంటి అయితే శ్రీకృష్ణుడు అవతార ప్రభు తన యొక్క చిన్ననాటి స్నేహితుడైనటువంటి సుధాముడు, మనందరికీ తెలిసిన స్టోరీయే. సుధాముడు శ్రీకృష్ణుడు కలిసి పెరిగారు. టైం పాస్ అయ్యే కొద్దీ శ్రీకృష్ణుడు మహారాజు అయ్యాడు. సుధాముడు అలాగే ఉండిపోయాడు. తన యొక్క పావర్టీలో, తనకున్న దుస్థితి వల్ల, తన చుట్టూ వారి యొక్క ఫ్యామిలీ అప్బ్రింగింగ్ అందటి వల్ల. కొన్ని ఏళ్ల తర్వాత శ్రీకృష్ణుడు తన ఉన్నటువంటి రాజ్యానికి రావడం, వారి స్నేహితులు సుధాముడికి చెప్పడం, ఇలా శ్రీకృష్ణుడు నీ స్నేహితుడు కదా, నువ్వు ఇంత దారిద్ర్యంలో బతకడం ఎందుకు, నీ స్నేహితుడిని వెళ్ళి అడుగు, నీకు హెల్ప్ చేయమని, తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాడు, ఆయన నీ చిన్నప్పుడు మంచి ఫ్రెండ్ కదా, ప్లస్ మన రాజు చాలా మంచివాడు శ్రీకృష్ణుడు, నువ్వు కలవగలవు, నీకు అవకాశం ఉంది, ఒక అప్లికేషన్ పెట్టి చూడు అని చాలా మంది సలహా ఇచ్చారు. సరే, అతనికి అంత ధైర్యం లేకపోయినా, అతనికి అంత ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ పని చేద్దాం అనుకున్నాడు. అయితే మనందరికీ తెలిసిందే, పెద్దవారిని కలుస్తున్నప్పుడు మనం ఏదో ఒకటి పట్టుకెళ్దాం అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ అతను ఎంత దారిద్ర్యంలో ఉన్నాడంటే, అతని ఇంట్లో శ్రీకృష్ణుడికి పట్టుకుని వెళ్ళి ఇచ్చే ఒక చిన్న ఐటెం కూడా వారికి కనపడలేదు. అయితే వారు ఆ రోజు సాయంత్రం తినవలసినటువంటి అటుకులను ఒక చిన్న మూటలో కట్టి ఇస్తుంది భార్య, శ్రీకృష్ణుడికి ఇవి పట్టుకెళ్ళు అని. అతను అవే పట్టుకెళ్ళగలిగాడు. అయితే తన యొక్క డ్రెస్సింగ్ అయితేనేంటి, తన యొక్క పట్టుకొచ్చిన చిన్న ఈ ప్రసాదం అయితేనేంటి, అన్నీ ఆయన యొక్క ఉన్న స్టేట్లోకి ఆయన చేయగలిగింది చేసుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి భటులు ఆపుతారు. ఈ లోపల శ్రీకృష్ణుడు అక్కడ గేట్స్ వరకు వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకొస్తాడు. ఆ యొక్క శోభ అన్ని చూసి కుచేరుడు అనుకుంటాడట, సుధాముడు, ఈ వైభోగం అనుభవిస్తున్న శ్రీకృష్ణుడికి నేను ఈ చిన్న మూట, నేను తెచ్చిన అటుకులు ఇవ్వడం కరెక్ట్ కాదు, సో నేను ఇవ్వను అనుకుని తను తెచ్చింది ఇద్దాం అనుకున్నది కూడా శ్రీకృష్ణుడు కనబడకుండా వెనకాల పెట్టుకున్నాడట. వారు మాట్లాడుకుంటున్నారు. శ్రీకృష్ణుడు అడిగాడట, నాకేమన్నా తీసుకొచ్చావా అని. అతను సందేహిస్తున్న టైంలో శ్రీకృష్ణుడు చేయి జాచి ఆ మూటను తీసుకుని అది ఓపెన్ చేసి అది తినడం జరిగింది. వారి సంభాషణ ముగిసింది. సుధాముడు బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత తన యొక్క ఓన్ స్ట్రీట్ లో వారు ఉంటున్న గుడిసెని ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తాను గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి అయింది. ఎక్కడ ఉన్నానో అర్థం అవ్వలేదు. ఎందుకంటే తను ఉన్న ఇట్లు పెద్ద ప్యాలెస్ లాగా అయిపోయి, వారి భార్యని పిల్లల్ని ఎప్పుడూ చూడనటువంటి మంచి దుస్తులలో అతను చూడటం అంతా జరిగింది. సో భగవంతుడు ఇలా బ్లెస్ చేద్దాము అనుకున్నప్పుడు అది ముందే చేసి ఉండొచ్చు కదా. కానీ అగైన్ మనం అనుకుంటున్న సబ్జెక్ట్లో చూసినట్టయితే అర్హత, సాక్షాత్ భగవంతునికి ఫుడ్ ఇవ్వగలిగినటువంటి అవకాశం ఆయన కల్పించి, ఆ అవకాశాన్ని బ్లెస్సింగ్స్ రూపంలో మార్చి భగవంతుడు ఆయన బ్లెస్ చేయడం జరిగింది. మన ఓన్ స్వామి యొక్క ఫిజికల్ లైఫ్లో చూసినప్పుడైతే కూడా మనం ఎంతో స్టడీ చేశాము, స్వామి లైఫ్ని ఎంతో క్లోజ్గా చూసాము. మనందరికీ అదృష్టం స్వామి ప్రసాదించారు. ఎవ్వరికి దొరకనటువంటి అవకాశం స్వామి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, స్వామి తల్లి తండ్రికి కూడా స్వామి ఆ పర్టికులర్ ఎపిసోడ్ జరగలేదు. కానీ సాయి గీత, అది ఒక బ్యూటిఫుల్ లవ్లీ రిలేషన్షిప్ సాయి గీతకు స్వామికి ఉన్నటువంటిది. స్వామి యొక్క పెట్ ఎలిఫెంట్, అది చాలా మంది చూసే ఉంటారు. స్వామి సాయి గీతని చూసినప్పుడల్లా, సాయి గీత స్వామిని చూసినప్పుడల్లా ఆ ఆనందం
ఒక ఏనుగు ఒక యానిమల్కి అలా కలుగుతుందా అని అనిపించే అంత ఆనందం మనం చూస్తాము ఒక డివోటీకి ఒక గాడ్కి ఉన్నట్టు మధ్యలో రిలేషన్షిప్. మీకు సాయి గీత గురించి చెప్పాలంటే దాని గురించి ఒక వేరే సత్సంగమే చేయొచ్చు. ఒక చిన్న ఎపిసోడ్, ఒకసారి స్వామి బందీపూర్ ఫారెస్ట్ నుంచి స్వామి సాయి గీతని స్వామికి ప్రజెంట్ చేయడం జరిగింది. స్వామి అప్పటి నుంచి స్వామి పెట్ ఎలిఫెంట్ లాగా ఉంచారు, స్వామి దానికి నామకరణం చేశారు సాయి గీతని. అయితే సాయి గీత ఏజ్కి వచ్చినప్పుడు స్వామి అన్నారు, ఇది కరెక్ట్ కాదు, అలా మనం పెట్ లాగా ఇలా కంట్రోల్గా ఉంచకూడదు, దీన్ని ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి న్యాచురల్గా జరగాల్సింది జరిగితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి దాన్ని ఫారెస్ట్లో దించడం జరిగింది. సుమారు కొన్ని వందల మైళ్ళు మళ్ళీ తిరిగి సాయి గీత స్వామి దగ్గరికి పుట్టపర్తికి తిరిగి వచ్చినట్టు రికార్డెడ్ అయ్యింది. సో దట్ ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఒక డివోటీకి ఒక గాడ్కి ఉన్నంత మధ్యలో మనందరం చూడాలి. అటువంటి సాయి గీత ప్రాబబ్లీ ఈజ్ ద ఓన్లీ డివోటీ స్వామి యొక్క ఫిజికల్ ఫ్రేమ్లో మనం చూసి మన రికార్డ్ అయిన విషయాలలో ఒకటి కేవలం సాయి గీతకు అంత్యక్రియలు స్వామి పర్సనల్గా ఫిజికల్గా కూర్చుని చూసినట్టు మనకు తెలుస్తుంది. 6.5 hours నియర్లీ ఆ రోజు స్వామి సాయి గీత షెడ్ అంటాము మనం, ఇప్పటికీ చూడొచ్చు వెళ్ళినప్పుడల్లా పుట్టపర్తి. అక్కడ స్వామి కూర్చుని స్వామి స్వయంగా ఎలా ఆ ప్రాసెస్ మొత్తాన్ని చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ త్రూ అవుట్ అక్కడ ఎండలో స్వామి కూర్చుని చూసి బ్లెస్సింగ్స్ ఇచ్చి మరి చాలాసార్లు విభూతి సృష్టించి సాయి గీత బాడీ మీద పెట్టడం. అటువంటి బ్లెస్సింగ్స్ కేవలం ఒక డివోటీ లైక్ సాయి గీతకు మాత్రమే మనం లభించడం చూసాం. ఎవ్రీ స్టెప్ మనం చూసినట్టయితే అర్హత. సో నెక్స్ట్ టైం మనం స్వామి నాకు అది ఇది అనే ముందు స్వామి డూ ఐ డిజర్వ్ దిస్, నాకు మిమ్మల్ని అడిగే అర్హత ఉందా, మొట్టమొదటి మనం అర్హత సంపాదించుకుందాం, తర్వాత ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ వస్తుంది అని అన్నారు స్వామి. అయితే మనందరం ఆలోచిస్తూ ఉండొచ్చు, స్వామి అనుగ్రహానికి ముందు మనం అర్హత సంపాదించాలి అని మనకు అర్థమైంది. అయితే ఈ అర్హత ఎలా సంపాదించాలి? దీనికి స్వామి ఏమన్నా చెప్పారా? దీనికి స్వామి ఏమన్నా సూక్ష్మంగా సందేశం ఇచ్చారా అని ఆలోచించినట్లయితే, స్వామి పూర్వ అవతారం షిరిడి అవతారంలో అయితేనేంటి ఇప్పుడైతేనేంటి ఒక సందేశం చెప్పారు. టేక్ 1 step టువర్డ్స్ మీ, ఐ విల్ టేక్ 100 steps టువర్డ్స్ యూ అన్నారు. నా వైపు ఒక్క అడుగు వేయి, నేను నీ వైపు 100 అడుగులు వేస్తాను అన్నారు. ఇది మొట్టమొదలు విన్నప్పుడు నాకు అనిపించింది, స్వామి మేము ఒక్క అడుగు వేస్తే మీరు 100 అడుగులు వేస్తారే అంటే, స్వామి అంటున్న ఒక్క అడుగు కూడా ఫిజికల్ అడుగు కాదు, మనందరికీ తెలిసిన విషయం. అది స్పిరిచువల్గా మనం ఆ స్వామి సూచించిన బాటలో నడుచుకుంటూ స్వామి వైపు రమ్మంటున్నారు. అది అంత సులభం కాదు, దానికి చాలా ప్రాక్టీస్ చేయాలి, ఎంతో డిసిప్లిన్డ్గా ఉండాలి. ఇవన్నీ ప్రస్తుతం ఉన్న కరెంట్ సినారియోస్లో కన్సిస్టెంట్గా చేయడం అంత సులువు కాదు. స్వామి ఎలాగో మీరు అందరినీ మమ్మల్ని బ్లెస్ చేద్దామని డిసైడ్ అయ్యినట్టున్నారు. సో ఆ 101 steps మీరే తీసుకోవచ్చు కదా, ఆ 101 step మీరే తీసుకోవచ్చు కదా. ఈ ఒక్క స్టెప్ నాకు కష్టపడి నేను నేర్చుకుని అది ముందుకు వేసిన తర్వాత మీరు 100 వేసే బదులు మీరే 101 స్టెప్ వేసి భక్తుని దగ్గరికి రావచ్చు కదా అని అనుకున్నాను. దానికి స్వామి ఎంతో చక్కగా చెప్పారు. ఈ ఒక్క స్టెప్ కూడా అది మనం స్వామికి హెల్ప్ చేస్తామని కాదు, అది కూడా మీకోసమే అన్నారు స్వామి. ఎలా? స్వామి అన్నారు, దానికి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నారు. ఒకటి, ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు భగవంతుడి వైపు వేస్తావో అండ్ భగవంతుడు వెంటనే 100 వేస్తారో, నీకు భగవంతుడికి ఉన్న మధ్యలో ఉన్న డిస్టెన్స్ తగ్గుతుంది అన్నారు. ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఈజ్ లెసన్ అన్నారు. అది అడ్వాంటేజ్ నెంబర్ 1. రెండవది ఏంటి అంటే, స్వామి చెప్పారు, ఎవ్రీ టైం నువ్వు భగవంతుడి వైపు ఒక్క స్టెప్ ముందుకు వేసినప్పుడు అది ఒక సత్కార్యం. భగవంతుని యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం, భగవంతుని యొక్క కార్యం
భగవంతుడి యొక్క యాక్టివిటీస్లో మనం పాల్గొనడం అనేటువంటిది ఒక సత్కార్యం. సో ఆటోమేటిక్గా నీ స్పిరిచువల్ బ్యాంక్లో నీ అంతటి నువ్వే డిపాజిట్ చేసుకుంటున్నావు అర్హత. ఆ అకౌంట్లో ఎప్పుడైతే మనం వేసుకున్నామో అది మనకే మళ్ళీ ఉపయోగపడుతుంది. సో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి నువ్వు ఒక్క స్టెప్ వేస్తే అన్నారు స్వామి. అలాగే స్వామి చెప్పిన ఎన్నో లెసన్స్ మనందరికీ, స్వామి ఇచ్చిన సందేశంలో అన్ని సూక్ష్మంగా మనందరికీ అర్థమయ్యేలాగా లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు. అందులో అర్థం కానటువంటిది ఏమీ లేదు. సంస్కృతంలో చెప్పలేదు స్వామి, ఎన్నో అధ్యాయాలుగా దాన్ని విభజించి చెప్పలేదు. సూక్ష్మంగా ఈ రోజు మనం ఉంటున్న సిచ్యువేషన్, మన యొక్క బ్రెయిన్ పవర్ని మైండ్లో ఉంచుకుని స్వామి ఎంతో సూక్ష్మంగా చెప్పారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, మానవ సేవే మాధవ సేవ. చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పారు స్వామి మనకి ఈ సందేశం అని. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ మెసేజ్ స్వామి చెప్పారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. అయితే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నప్పుడు దాన్ని కనుక మనం కొంచెం డీటెయిల్డ్గా ఆలోచించినట్లయితే అవతారమూర్తి కిందకి వచ్చి మై లైఫ్, నా జీవితమే నా సందేశము అంటున్నారు. అప్పుడు మనం దాన్ని పరిశీలించినట్లయితే మన యొక్క రోల్ అంత క్లియర్గా డిఫైన్ అయ్యలేదు ఆ సెంటెన్స్లో. భగవంతుని యొక్క జీవితం, భగవంతుని యొక్క సందేశము, అది నువ్వు తీసుకో, అది నువ్వు చెయ్యి అని స్వామి క్లియర్గా చెప్పలేదు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నప్పుడు తరువాత అన్నారు స్వామి, అలా అనుకుంటారేమో, దాన్ని ఏమీ ఆచరించరు అని చెప్పి స్వామి తర్వాత అన్నారు, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అన్నారు. మీ జీవితాలు నా సందేశముగా మారాలి అన్నారు. అంటే మనందరినీ ఒక రోల్ మోడల్గా అవ్వమంటున్నారు స్వామి. భగవానుని యొక్క రోల్ మోడల్, భగవానుని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనము ఉండాలి అంటే మన మీద స్వామి పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ చూడండి ఎక్కడ ఉందో. భగవంతుడు అనే ఈ ప్రోడక్ట్కి మనల్ని బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నారు స్వామి. నువ్వు మీ యొక్క సంస్థలో, నీ యొక్క డైలీ లైఫ్లో, నీ బ్యాంక్లో, నువ్వు స్కూల్లో, ఎక్కడ నువ్వు పనిచేస్తున్నా, ఎక్కడ నువ్వు డైలీ లైఫ్ గడుపుతున్నా, నువ్వు నా రోల్ మోడల్ అన్నారు. నిన్ను చూసి సత్యసాయి బాబా ఎవరో తెలియాలి అన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద స్వామి పెట్టారు. అది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఆలోచించాలి. ఈ స్వామి ఈ మెసేజ్ మనకి స్వామి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మన స్వామి ఏం చెప్పారు, నాకేం చెప్పారు, నేను చెప్తే ఏం చేయాలి అని వెయిట్ చేయాల్సిన టైం అయిపోయింది. స్వామి మెసేజ్ చాలా క్లియర్గా మనందరికీ ఇచ్చేశారు ఆల్రెడీ. సో అది మనం తీసుకుని చేయడమే. స్వామి మెసేజ్ క్లియర్గా మనకి ఇచ్చారంటే నాకు చిన్న సన్నివేశం గుర్తొచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం పుట్టపర్తిలో నేను చదువుతున్నప్పుడు ఆ 2003 to 2005 ఆ టైంలో జరిగిన సన్నివేశం ఇది. మనందరికీ తెలిసిందే, పుట్టపర్తిలో కొల్వంత్ హాల్లో స్వామి ఎక్కడైతే రోజు దర్శనం ఇస్తారో, ఇప్పుడు స్వామి సన్నిధి అయితే ఉందో, అక్కడ అది ఆ స్టేజ్ స్వామి ఉపన్యాసానికి అయితేనేంటి, స్వామి కార్యక్రమానికి అయితేనేంటి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక డ్రామా లాగా ఏమన్నా చేయాలి అంటే ఆ స్టేజ్ అంత అనుకూలంగా ఉండదు. అయితే కానీ ఆ రోజుల్లో స్వామి ఎవ్రీ ఈవినింగ్, ప్రతి సాయంత్రము స్వామి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయమని అడుగుతున్నారు. ఆ చిన్న ప్లేస్లో, కుల్వంత్ హాల్లో స్వామి కూర్చునే చోట, దానికి ముందు ఒక 20 feet by 10 feet ప్లేస్ ఉందనుకోండి. ఆ చిన్న ప్లేస్లో ఒక డాన్స్ ప్రోగ్రామ్ అయితేనేంటి, ఒక బుర్రకథ ప్రోగ్రామ్ అయితేనేంటి, ఒక చిన్న నాటకం అయితేనేంటి స్వామి చేయమంటున్నారు, స్టూడెంట్స్ చేస్తున్నారు. ఆ రోజులు ఇవి. ఒక్క రోజు స్వామి పిల్లల్ని ఉపన్యాసం ఇవ్వమన్నారు. సో స్వామి వచ్చి కూర్చున్నారు. ఒక అబ్బాయిని పిలిచారు, ఆ అబ్బాయి మాట్లాడమన్నారు. తన మంచి స్పీకర్, ఇంతకు ముందు 2-3 సార్లు స్వామి ముందు మాట్లాడాడు. సో వెంటనే వెళ్ళి మంచి అవకాశం లాగా తీసుకుని స్వామికి దండం పెట్టి పాద నమస్కారం తీసుకుని స్వామి ఉపన్యాసం చెప్పడం జరిగింది. చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద. స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చారు.
స్వామి మళ్ళీ ఆ ఉపన్యాసం అయిపోయిన 20 నిమిషాలకు మళ్ళీ అలా చూస్తున్నారు అందరికేసి. నేను మొట్టమొదటి లైన్లో ఉన్నాను, కానీ అంతకుముందు నేను ఎప్పుడు స్వామి ముందు మాట్లాడలేదు. అది కాకుండా నేను స్పీకర్ అని కానీ నాకు పబ్లిక్లో మాట్లాడడం వచ్చాను కానీ నాకు అప్పటికి తెలియని రోజులు నేను అంతగా ఎప్పుడు చేయలేదు ఇంతకుముందు. సో తప్పకుండా స్వామి నన్ను పిలవరు అనే కాన్ఫిడెన్స్లో నేను ముందు కూర్చుని స్ట్రైట్గా నించుని స్వామి గారు చూస్తున్నాను. ఎవరినో మాట్లాడడం వచ్చిన వాళ్ళని పిలుస్తారు స్వామి అని. స్వామి నాకేసి చూసి ముందుకు రా అన్నట్టు చేసినట్టు అనిపించింది, కానీ జరుగుతున్నది చూస్తున్నాం కాబట్టి ఇది నన్ను కాదు అని చెప్పి నేను కదలలేదు. మళ్ళీ స్వామి చెప్పారు, సరే పక్క వాళ్ళు ఎవరో, అది నేనే అని నాకు అర్థమయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది. స్వామి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాను. నా చేతిలో ఈసారి ఒక ఉత్తరం ఉంది, ఈ ఉత్తరం నేను రాశాను. సో స్వామి చేతిలో పెట్టి అక్కడ కూర్చున్నాను. స్వామి ఉత్తరం చదువుతున్న టైంలో స్వామి ఉత్తరం చూశారు, మొత్తం చదివారు. చదివి స్వామి అన్నారు, పోయి మాట్లాడు అన్నారు. అప్పటి వరకు బాగుంది. స్వామి కూర్చున్నారు, లెటర్ చూశారు, 4-5 ఫోటోలు తీస్తున్నారు అందరూ. సో ఇదంతా ఆనందంగా అనిపించింది. స్వామి పోయి మాట్లాడు అంటే నాకు అప్పటి వరకు నా ఆనందం మొత్తం పోయింది. అరే స్వామి ఎందుకు పిలిచారు నన్ను, వాళ్ళు పిలవకుండా ఉంటే బాగుండు, లేకపోతే వెనకాల ఎక్కడో కూర్చుని ఉంటే బాగుండు, లేకపోతే వాళ్ళ దర్శనానికి రాకపోతే బాగుండేది. ఇప్పుడు మాట్లాడడం వల్ల నేను ఎలాగ ప్రిపేర్ అవ్వలేదే, ప్రిపేర్ అయినా ఎంతమంది ముందు మాట్లాడడం, అది స్వామి ముందు మాట్లాడడం నేను చేయలేని పని అని అనుకున్నాను. అయితే స్వామి పూర్తిగా డిసైడ్ అయినట్టున్నారు. నేను అప్పటికి పూర్తి కదలలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకొక మాట చెప్తారేమో, వెళ్ళిపోకుండా అక్కడే కూర్చుంటే సరే ఇవాళ వద్దులే వెళ్ళిపో అని అంటారేమో అని వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ చూశారు, పోయి మాట్లాడు అన్నారు ఈసారి. సో అప్పటికి అర్థమైంది ఇంకా నెగోషియేషన్ చేసే టైం లేదు, వెళ్లాల్సిందే అని. మెల్లిగా స్వామికి దండం పెట్టుకుని, ఎంత టైం కుదిరితే అంత టైం తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. పాద నమస్కారం ఎంత మెల్లిగా తీసుకోగలిగితే అంత మెల్లిగా తీసుకుని మెల్లిగా స్వామి కేసు చూస్తూ వెనక్కి అడుగులు వేసుకుంటూ పోడియం వరకు వెళ్ళి నించున్నాను. అక్కడికి వెళ్ళాక ఒక డౌట్ వచ్చింది, దేని గురించి మాట్లాడాలి, మాట్లాడమన్నారు సరే, ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి అని. వెంటనే మళ్ళీ పరిగెట్టుకుంటూ స్వామి దగ్గరికి వచ్చేసాను. వచ్చి స్వామి దేని గురించి మాట్లాడమంటారు అన్న. ఏదో స్వామి ఏ టాపిక్ ఇచ్చినా నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టు, పోయి మాట్లాడు అన్నారు స్వామి. అర్థమైంది, ఇంకా విసిగించకూడదు స్వామిని, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయాలి అని. మళ్ళీ వెనక్కి వెళ్ళాను. స్వామికేసే చూస్తున్నాను, ఎస్ చెప్తే మాట్లాడదామని. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చాలాసేపు స్వామి అందరికి డివోటీస్ కేసు చూస్తున్నారు. నేను ఎంతసేపటికి అక్కడికి వెళ్ళాను కానీ మాట వినపడట్లేదు. సో మళ్ళీ స్వామి నా కేసు చూశారు. అప్పుడు ధైర్యం వచ్చి మైక్లో ఓం శ్రీ సాయిరామ్. అక్కడ వరకు తెలుసు, తర్వాత ఏం మాట్లాడాలో అనుకోలేదు. అప్పుడు ఒక సందేహం వచ్చింది, తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా? నా ముందు విద్యార్థి ఇంగ్లీష్లో మాట్లాడాడు. సో ఆలోచిస్తూ సరే ఒక పద్యంతో స్టార్ట్ చేద్దాం, కొన్ని పద్యాలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి ఏవో ఉన్నాయి కదా అనుకుంటూ తాతయ్య పద్యం ఒకటి ఆలోచించి చెప్పాను. శ్రీయుతమూర్తి వత్సలత చిందెడి సుందర సత్యకీర్తి ఆప్యాయత రూపు దాల్చిన కృపావర సాగర చక్రవర్తి సుశ్రేయము గూర్చి బోధలు వచించు సుకోకిల గానమూర్తి శ్రీ సత్యసాయిషా నీ చరణ సారసములు భజయించదని ప్రభు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, ఫ్లూయెంట్గా పద్యం చెప్పాను, కొంచెం గట్టిగా చెప్పాను. ఈ పద్యం అయినప్పటికీ వెంటనే చప్పట్లు వినపడ్డాయి నాకు. అరే బాగుంది, ఇప్పటిదాకా పోనీ ఈ పద్యం, ఇలాంటి పద్యం ఇంకో 2-3 చెప్దాం అనుకుంటూ చూస్తున్నాను. స్వామి కూడా తిరిగి స్వామి కేసు చూస్తే అప్పటికి నా కేసు చూస్తున్నట్టు అనిపించింది. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ఏమి మాట్లాడాలి తర్వాత తెలియలేదు. అప్పుడు స్వామి పంపారు, ఇక్కడికి నించున్నాను. ఒక టాస్క్ నాకు ఇవ్వబడింది, ఆ పనిని నేను చేయలేకపోతున్నానే అని మెల్లిగా బాధ మొదలైంది. అర్థమైంది, స్వామిని ఆల్రెడీ 2-3 సార్లు ప్రశ్నలు అడిగాను, అడిగే అవకాశం లేదు. ఇప్పుడు కూర్చుంటే అది కేవలం నాకు మాత్రమే ఎంబారెస్మెంట్ కాదు, స్వామికి కూడా అది అవమానం. ఒక స్టూడెంట్ ఇలా అయ్యింది, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు స్వామి స్టూడెంట్ అని. సో చాలా కన్ఫ్యూజన్, చాలా ప్రశ్నలు నాలో వస్తున్నాయి. కళ్ళు మూసుకుని స్వామికి దండం పెట్టుకుని, స్వామి స్పీక్ త్రూ మీ అని ప్రేయర్ చేసుకున్నాను. స్వామి నా ద్వారా మాట్లాడండి ప్లీజ్ అని చెప్పి మనస్ఫూర్తిగా
అక్కడ స్వామి పక్కనే ఉన్నప్పటికీ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాను. ఈ రోజుకి ఏం మాట్లాడానో గుర్తులేదు. 20 నిమిషాలు మాట్లాడాను. తర్వాత ఆల్మోస్ట్ అలసిపోయినట్టు అనిపించింది. 20 నిమిషాల తర్వాత స్వామి కేసు చూశాను. స్వామి చాలు అని చేయెత్తారు. పరిగెట్టుకుంటూ స్వామి దగ్గరకు వచ్చేసాను. స్వామిని క్షమాపణ కోసం అడుగుతూ, స్వామి ఏమన్నా తప్పు చెప్పుంటే క్షమించండి అని అన్నాను. చాలా బాగా చెప్పావు అన్నారు. చాలా బాగా చెప్పావు అని అప్పుడు ఒక మాట అన్నారు స్వామి. స్వామి చెప్పితే చేయి. And స్వామి గివ్స్ యూ ఎ టాస్క్, డూ ఇట్. సందేహం వద్దు అన్నారు స్వామి. అంటే ఆ తర్వాత కొంచెం టైం స్వామితో స్పెండ్ చేసి మాట్లాడడం జరిగింది. బట్ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్కసారి స్వామి మనకు ఒక టాస్క్ ఇచ్చినట్టయితే ఆ టాస్క్ని చేసేటువంటి ధైర్యం, చేసేటువంటి రిసోర్సెస్, చేసేటువంటి శక్తిని కూడా మనకి స్వామి ప్రసాదిస్తారు. ఆ విషయం స్వామి ఎన్నోసార్లు మనకి చెప్పారు. నా పేరు తలుచుకుని యాక్టివిటీ స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా ఆ యొక్క శక్తి, ఆ యొక్క పనిని సక్రమంగా స్మూత్గా జరిగే బాధ్యత నాది అన్నారు. మనం చూస్తూనే ఉన్నాం స్వామి యొక్క ప్రాజెక్ట్స్ ఎన్నో పుట్టపర్తిలో. అది చూడటానికి, చేయడానికి ఈరోజు చూసినట్లయితే హాస్పిటల్స్ అయితేనంటే వాటర్ ప్రాజెక్ట్, ఇవి ఎలా సాధ్యం అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి స్వామి మందిరంలో ఉపన్యాసంలో అనౌన్స్మెంట్ చేసేసారు వాటర్ ప్రాజెక్ట్ చేస్తామని. అప్పటికి చాలా మందికి తెలియదు కూడా, పెద్ద పెద్ద వాళ్ళకి, ట్రస్ట్లో ఉన్న వాళ్ళకి, ఏంటి స్వామి మాట అన్నారు, ఎలా చేయాలి, ఎవరు చేస్తారు, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏమి. కానీ స్వామి సత్కార్యం, స్వామి అన్నారు తర్వాత, సత్కార్యం సంకల్పిస్తే ఆటోమేటిక్గా స్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయని. పని స్టార్ట్ అయింది, ప్రాజెక్ట్ అలా రోల్ అయింది, అలా ఆన్ ద ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరిగింది. అలా స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు, స్వామి యొక్క సందేశాన్ని మనం ఫాలో అయినప్పుడు, స్వామి యొక్క మాట మనం విన్నప్పుడు ఆటోమేటిక్గా అవి స్వామి మనతో పాటు చేస్తూ ఉంటారు. స్వామి యొక్క దివ్యతత్వం గురించి, స్వామి యొక్క అనుగ్రహం గురించి, స్వామితో కలిగిన అనుభూతుల గురించి మనం ఎన్నో వినే ఉంటాం. స్వామి అది చేయగలరు, ఇది చేయగలరు అని మనందరికీ తెలిసిందే. స్వామి అన్నారు, మెల్లిమెల్లిగా చమత్కార్ నుంచి సాక్షాత్కారికి రావాలి అన్నారు. మొట్టమొదట మై మిరకిల్స్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్ అన్నారు స్వామి. ఈ స్వామి యొక్క సృష్టి, స్వామి థిన్ ఎయిర్లోంచి సృష్టించడం, స్వామి మనకి బహుమతులు ఇవ్వడం, ఇవన్నీ స్వామి విజిటింగ్ కార్డ్స్. ఎప్పుడైతే మనం ఒక స్ట్రేంజర్ని కలిసినప్పుడు మనం విజిటింగ్ కార్డ్ ఇచ్చి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటామో, నేను పలానా అని, అలా మై మిరకిల్స్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్ అన్నారు. బట్ మనం కలిసిన ప్రతిసారి ఒక విజిటింగ్ కార్డ్ ఇవ్వము, పరిచయం అయింది కాబట్టి. సో అప్పుడు స్వామి అన్నారు, ద నెక్స్ట్ స్టెప్ ఇస్ సాక్షాత్కార్ అన్నారు. స్వామి యొక్క దివ్యతత్వాన్ని, స్వామి ఎందుకు వచ్చారు, స్వామి ఏమి మనకి ఇద్దాం అనుకుంటున్నారని మనం తెలుసుకోవాలి. ఒక చిన్న బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఒకటి మీ ముందుంచి ఈరోజు సత్సంగాన్ని ముగిద్దాం. ఇది బృందావనంలో జరిగినది. మనందరం అనుకున్నాము స్వామి పుట్టపర్తిలో మ్యాక్సిమం టైమ్ ఆఫ్ ద ఇయర్ ఉంటారు. డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్ బృందావనం, బెంగళూరు వస్తూ ఉంటారు. సరే, ఈ ఒక్క సంవత్సరం కూడా అలాగే స్వామి ఇక్కడికి వస్తారు అని సూచించడం జరిగింది. ఈ రోజు స్వామి బయలుదేరి రావాల్సిన రోజు. అయితే బృందావనంలో ఒక్క విద్యార్థి స్వామిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అతను వారి పేరెంట్స్ ప్రోద్బలంతో పుట్టపర్తి పరీక్ష రాయడం జరిగింది. పరీక్ష రాశాడు, పరీక్ష పాస్ అయ్యాడు, అడ్మిషన్ వచ్చింది, బృందావనంలో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాడు. కానీ స్వామిని అతను ఫిజికల్గా ఎప్పుడు చూసింది లేదు. అయితే మొట్టమొదటిసారిగా స్వామిని చూద్దాము అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఆ కుర్రాడు. అటువంటి టైంలో స్వామి రేపు వస్తారు, ఈరోజు కనబడతారు స్వామి అని అనిపించినప్పుడు అతనికి చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాడు.
ఈ లోపున అతనికి తెలిసింది ఏంటంటే ఒక రోజు ముందు, స్వామికి ఒక రోజు రావడానికి ఒక రోజు ముందు అతనికి తెలిసింది ఏంటంటే అతనికి కంజక్టివైటిస్ ఉంది కళ్ళల్లో అని. మనందరికీ తెలుసు, కన్ను ఎర్రగా అవుతూ ఉంటుంది, చిన్న ఇన్ఫెక్షన్ లాగా. అది ఎవరైనా చూసినట్లయితే కూడా వారికి అది రావడం జరుగుతుంది. సో ఈ అబ్బాయికి ఆ పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అతనికి గ్రహించాడు. వెంటనే డాక్టర్స్ చూశారు, హాస్టల్లో ఉన్న మెడికల్ స్టాఫ్ ఎగ్జామిన్ చేసి, నీకు ఆ ప్రాబ్లం ఉంది, ఇది ఊరికనే ఎర్రగా కావడం కాదు, సో నువ్వు రెస్ట్ తీసుకోవాలి అన్నారు. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షియస్ డిసీజ్, కంటేజియస్ డిసీజ్ కాబట్టి ఈజీగా 2-3 రావచ్చు. కాబట్టి నువ్వు స్వామి వచ్చినప్పుడు మందిరానికి రావడానికి కూడా అవకాశం లేదు, నువ్వు హాస్టల్లోనే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. అరే, ఈ అబ్బాయి ఎప్పటి నుంచో స్వామిని చూద్దామని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఈ న్యూస్ రాగానే అతనికి చాలా డీలా అయిపోయాడు, చాలా బాధతో ఉన్నాడు. ఈ లోపల స్వామి రానే వచ్చారు. మధ్యాహ్నం పొద్దున్న అరౌండ్ 9-9:30 పుట్టపర్తిలో బయలుదేరారు. బృందావనానికి సుమారు 1-2 రావడం జరిగింది. బృందావనంలో ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటంటే, చాలా ఎక్సైటింగ్గా ఉంటున్న ఫీచర్ ఏంటంటే, మీరు వెళ్ళినట్టయితే స్వామి బిల్డింగ్స్ అన్ని దగ్గరగా ఉంటాయి. స్వామి ఆల్మోస్ట్ మనతో పాటు మన కాంపౌండ్లోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒకటే ప్రహరీ గోడ, ఆ ప్రహరీలో స్వామి కళ్యాణ మండపం, స్వామి మందిరం, స్వామి ఉండే రెసిడెన్స్, స్వామి దర్శన్ హాల్, పుట్టపర్తి పిల్లల హాస్టల్, క్యాంటీన్ అండ్ జనరల్ స్టోర్, ఇవన్నీ ఒకటే ప్రహరీలో ఇప్పటికీ అలా ఉన్నాయి. అప్పట్లో కూడా అలా ఉండేది. సో స్వామిని అఫ్ కోర్స్ స్వామి లోపల ఉన్నట్టు ఉంటుంది, కాకపోయినా ఒకే ప్రెమిసెస్లో ఉన్నాము అనే చాలా ఎక్సైట్మెంట్గా, చాలా బ్లెస్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అటువంటిది స్వామి ఎప్పుడైతే మధ్యాహ్నం వచ్చారో, స్వామి కార్ స్టూడెంట్స్ అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఈ అబ్బాయిని ఒక రూమ్లో ఉంచారు. ఆ రూమ్ విండోలోంచి చూశాడు స్వామి కారును రావడం, అతని ఫ్రెండ్స్ అందరూ స్వామి చుట్టూ ఈ కార్తో పాటు నడవడం, స్వామితో పాటు ఉండడం అంతా చూశాడు దూరం నుంచి. కారులో స్వామిని సరిగ్గా చూడలేకపోయాడు. అప్పుడు అనుకున్నాడు, స్వామి ఏమిటిది, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడడానికి వెయిట్ చేస్తున్నాను, ఈ రోజు మీరు రావడం జరిగింది, నాకు కరెక్ట్గా నిన్న రోజునే ఈ ప్రాబ్లం రావడం ఏంటి, నేను బయటికి రాలేకపోవడం ఏంటి, మిమ్మల్ని చూడలేకపోవడం ఏంటి, ఇది ఏమి బాగాలేదు స్వామి, ప్లీజ్ డూ సంథింగ్ అని అనుకుని చాలా బాధపడుతూ ఆ రూమ్లో ఉండిపోయాడు. ఈ లోపల మెల్లిగా అతనికి నిద్ర పట్టింది, పడుకున్నాడు. 1 గంటన్నర పడుకున్నట్టు ఇంచుమించు అయింది. ఆ తర్వాత లేచి చూస్తే తన ఓన్ కళ్ళని తన మిర్రర్లో చూసుకున్నాడు. మొత్తం క్లియర్గా అందంగా ఉన్నట్టు అనిపించింది. అరే, పడుకోకముందు ఎంత ఎర్రగా ఉంది, నా కళ్ళు పూర్తిగా తెరవలేకపోయాను, ఇప్పుడు ఎంత అందంగా ఉంది ఏంటని చెప్పి ఆశ్చర్యపోయి వెంటనే తన మెడికల్ స్టాఫ్ని అలర్ట్ చేయడం, వాళ్ళు వచ్చి చూడడం. అరే, ఆశ్చర్యంగా ఉంది, పొద్దున్న అలా డెఫినెట్లీ ఉంది, ఇప్పుడు లేదు, సరే నీకు సరిగ్గా పూర్తిగా రాలేదేమో, సరిగ్గా డయాగ్నోస్ చేయలేదేమో, మేమే అంతా బాగానే ఉంది, పోవాలి. సో అతనికి సాయంత్రం దర్శనం లోపున స్వామి 2:30కు వచ్చారు. సో వెంటనే రూమ్కి వెళ్ళి రిటైర్ అయ్యారు, రెస్ట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ 5-5:30కి భజనకి వస్తారు అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంతా. పిల్లలు రెడీ అవుతున్నారు. ఈ అబ్బాయికి అప్పటికి క్యూర్ అయిపోయింది. సో తినని కూడా దర్శనానికి వెళ్ళమన్నారు. సో దర్శనానికి రెడీ అయ్యాడు, దర్శనానికి వచ్చాడు. అక్కడ స్వామి పుట్టపర్తి నుంచి అప్పుడే వచ్చారు కాబట్టి ప్రసాదం ఇమ్మన్నారు స్వామి అందరికీ. మనందరూ తెలిసిన పుట్టపర్తిలో మనం చూస్తుంటాం, కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి ఆ బౌల్స్ అన్ని పట్టుకొచ్చి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు స్వామి బ్లెస్సింగ్స్ చేసిన తర్వాత. అలా ఈ స్టూడెంట్ కూడా ఫ్రంట్లో ఉండడం వల్ల స్వామి పిల్లల్ని ప్రసాదం బౌల్స్ ఎప్పుడైతే తీసుకురామన్నారో ఇతను కూడా బయలుదేరి తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు. స్వామి త్రై బృందావనంలో లోపల ఉన్నారు. స్వామి ముందు నుంచి ఈ బౌల్స్ అన్ని తీసుకుని అందరికి మందిరంలో డివోటీస్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం అది. ఇతని టర్న్ వచ్చింది స్వామి దగ్గరికి వెళ్ళి ఆ బౌల్ తీసుకునే టైంలో. ఇతను అనుకున్నాడు, నేను ఎప్పుడు స్వామిని చూడలేదు కదా, ప్లస్ నాకు ఇప్పటివరకు ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు సడన్ గా బాగుంది, సో స్వామి కుదిరితే ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకుందాం ఎక్కడన్నా అవకాశం ఉంటే, ఎలాగో నాకు ఇప్పుడు చెప్పడానికి ఒక రీజన్ కూడా ఉంది కదా, ఊరికి నేను స్వామిని డిస్టర్బ్ చేస్తున్న దగ్గరికి వెళ్ళకుండా నేను ఎందుకు చెప్పాలని అనుకుని మనసులో అవన్నీ ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళాడు. స్వామికి అతి దగ్గరలో వెళ్ళి ఆ బౌల్ తీసుకున్నప్పుడు చూస్తే తనకి స్వామి కళ్ళు చాలా ఎర్రగా అనిపించాడు. స్వామి దగ్గరికి వెళ్ళి చూస్తే స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తనకి స్వామి కళ్ళు చూడంగానే అర్థమైపోయింది ఏమైంది అని. అప్పుడు తన కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడు.
స్వామి పాదాల మీద పడి స్వామిని క్షమాపణ కోరి, స్వామి థ్యాంక్ యూ సో మచ్, నేను మిమ్మల్ని చిన్న ప్రార్థన అడిగాను తప్ప, ప్రార్థన చేసుకున్నాను తప్ప మిమ్మల్ని తీసుకోమని నేను ఎటువంటి ప్రార్థన చేయలేదు స్వామి, చాలా తప్పు చేశాను అని చెప్పి చాలా ఫీల్ అవుతూ చెప్పాడు. అప్పుడు స్వామి అన్నారు, మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఇచ్చేయండి, స్వామి ఉన్నది అందుకే, ఐ విల్ టేక్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఇచ్చేయండి, మీరు హ్యాపీగా ఉండండి అన్నారు స్వామి. అయితే ఈ అనుగ్రహం, ఈ బ్లెస్సింగ్ మనం స్వామి దగ్గర పొందాలి అంటే మనం డిజర్వ్డ్నెస్, మళ్ళీ బ్యాక్ టు మనం ముందు మాట్లాడుకున్నట్టు అర్హతను సంపాదించాలి. స్వామి అన్నారు, నేను మీ బ్యాక్ ఏక్ని క్లియర్ చేయగలను, మీ స్టమక్ ఏక్ని క్లియర్ చేయగలను, మీ హెడ్ ఏక్ని క్లియర్ చేయగలను, మీ కంటికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను చేయగలను. స్వామి చేశారు, మనం చూసాం. ఈ క్యాన్సర్ ఇస్ క్యాన్సిల్డ్ అన్నారు, ఎన్నో రీసెర్చ్లు చేసి, ఎన్నో స్టడీస్ చేసి కనుక్కుని ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా నయం చేసేసారు స్వామి, అది మనకు తెలిసిందే. అటువంటిది ఒక చిన్న ప్రాబ్లం డెఫినెట్లీ స్వామి క్లియర్ చేయగలరు, చేస్తారని చెప్పి మనకు తెలిసిన విషయం. అయితే స్వామి అది చేయడానికా ఇక్కడికి వచ్చింది అని మనం తెలుసుకోవాలి. స్వామి చెప్పారు ఎంతో అందంగా, అవతరించుట అనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ, వారి స్థాయికి దిగి వచ్చి భువికి జీవప్రజ్ఞతో పాటు దైవప్రజ్ఞ. మన స్థాయికి వచ్చి మనకి తలనొప్పి, మనకి నడుము నొప్పి ఇవన్నీ తీస్తుంటే మనం, ఓ భగవంతుడు మనకి అప్రోచబుల్ కాబోలు, మనం భగవంతుడితో మాట్లాడచ్చు కాబోలు, భగవంతుడు మన ఫ్రెండ్ కాబోలు, మన తండ్రి కాబోలు, మన తల్లి కాబోలు, ఈ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయగలుగుతాము అని చెప్పి భగవంతుడు మనతో పాటు మనలాగే ఉంటున్నాడు. అయినప్పటికీ జీవప్రజ్ఞతో పాటు దైవప్రజ్ఞ, అప్పుడప్పుడు ఆయన ఆ భగవంతుని యొక్క స్టేటస్ మనకి చూపిస్తూ ఉంటే, ఓ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలా అని మనకు ఒక అవగాహన వస్తుంది అని చెప్పి స్వామి అలా చేస్తున్నారు. సో మనందరికీ స్వామి ఎంతో చేశారు, మనకి మన యొక్క లైఫ్స్లో, మన యొక్క కెరియర్స్లో, మన యొక్క డైలీ లైఫ్లో స్వామి మనకి నిత్యం బ్లెస్సింగ్స్ ఇస్తూ మనతో పాటు ఉంటూ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, మనతో పాటు ఉంటున్నారు. అటువంటిది స్వామికి మనం కూడా స్వామి అడిగినది మనం ఇద్దాము, స్వామి చెప్పిన బాటలో మనం నడుద్దాము. స్వామి యొక్క ఫైనల్ వర్డ్, స్వామి చెప్పింది మనం అనుకుందాం, ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ మనకు సాయి భక్తునికి ఈ రోజు జరిగిన బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటి అంటే, మనం భగవంతుడి గురించి పుస్తకాలలో అయితేనేంటి, పురాణాలలో అయితేనేంటి చదవట్లేదు. మనం సాక్షాత్తు సాయి ఆర్గనైజేషన్, సత్యసాయి క్రియేట్ చేసినటువంటి ఆర్గనైజేషన్లో భక్తులుగా, మెంబర్స్గా, లీడర్స్గా ఉండే అవకాశం మనకి స్వామి కల్పించారు. ఇంకే అవతారానికి మనం అలా చెప్పలేము, మనం ఎవరం చెప్పుకోలేము. దట్ మనం రాముడు అవతారంలో మనకి ఏమైందో తెలుసు అని మనం చదివేము, వాళ్ళు చెప్తే వినడమే తప్ప. కానీ సాయి అవతారంలో సాయి సమకాలీనులుగా ఉండడం అన్నది మనకి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ స్వామి ఇచ్చింది. ఇంకొక మాట, ఆల్సో మనం ఈ జనరేషన్, స్వామి చెప్పినట్టు, ఇది జనరేషన్ ఇన్ ట్రాన్సిషన్. స్వామి ఇప్పటి వరకు ఉండడం మనకి తెలుసు ఫిజికల్ ఫామ్లో, సాయి తత్వం మనకి తెలుసు, సాయి ఎక్స్పెక్టేషన్స్ మనకి తెలుసు. ఆ ఫ్యూచర్కి మళ్ళీ సాయి, సత్యసాయి అనే ఫిజికల్ ఫామ్ని చూసే అవకాశం లేదు సత్యసాయి అవతారంలో. ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హౌ వి ట్రాన్స్ఫర్ సత్యసాయి టు ద ఫ్యూచర్ జనరేషన్స్, మనం ఏమి చెప్పి సత్యసాయిని ముందు జనరేషన్స్కి పాస్ చేస్తాం, ఆ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ స్వామి ఈ జనరేషన్ మీద పెట్టారు. ఆ రెస్పాన్సిబిలిటీ మనం నిత్యం గుర్తుంచుకుంటూ, స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మనందరి మీద ఉండాలని చెప్పి స్వామిని సదా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా సాయి సంస్థల లీడర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మీ యొక్క పేషెన్స్కి మీరు వింటున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై జై జై. జై సాయిరామ్, జై సాయిరామ్. సాయిరామ్. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజున 78వ రోజును మనము విజయవంతం చేసుకున్నాము.
సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి విద్యాలయములో, ప్రశాంతి నిలయములో, అలాగే విశ్వవిద్యాలయములో మొత్తము 9 సంవత్సరముల పాటు విద్యాభ్యాసము చేసి స్వామి సన్నిధిలో ప్రసంగములు చేసి స్వామి సన్నిధిలో స్వామి చేత రచింపబడిన, స్వామివారిచే దర్శకత్వము వహించబడిన నాటకములలో పాల్గొని, ఉగాది పర్వదినాలలో కవి సమ్మేళనంలో పాల్గొని, స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో హిల్ వ్యూ స్టేడియంలో వ్యాఖ్యాతగా పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్న చిరంజీవి జంధ్యాల ఉదయ్ గిరీష్ అందరినీ తాను పొందిన దివ్య అనుభూతులతో ఆనందింపచేశాడని అనుకుంటాను. ఎందుచేతనంటే ఈ మాట్లాడుతున్న దేహధారికి జంధ్యాల ఉదయ్ గిరీష్ తనయుడు కనుక స్వామి ఆశీస్సులు, స్వామి యొక్క అనుగ్రహము తనపై ఉండాలని, ప్రస్తుతము స్వామివారి దయతో అమెరికాలో వోల్వో కంపెనీలో రీజనల్ హెడ్గా పనిచేస్తూ, అలాగే అమెరికాలోని ఒక రాష్ట్రానికి సేవలు చేస్తూ ప్రతినిధిగా, అలాగే అక్కడ ఉండేటువంటి అమెరికాలో ఉన్నటువంటి వేరువేరు రాష్ట్రాలలో వక్తగా పాల్గొంటూ స్వామి యొక్క దివ్య సందేశాన్ని ప్రచారము చేస్తూ తన జీవనాన్ని పావనము చేసుకుంటున్నటువంటి ఉదయ్ గిరీష్కు అభినందనలు చెప్తూ, స్వామి సేవలో తరించటమే ఈ జీవిత పరమావధి కనుక ఆ విధంగా స్వామి సందేశాలను నిత్యము మననము చేసుకుంటూ జీవనము సాగాలని మనసారా కోరుకుంటూ, మనము ప్రతిరోజు జరుపుకునేటువంటి ఈ సత్సంగ కార్యక్రమాలలో రేపటి రోజున అంటే శనివారం నాడు సాయి పరీక్షిత్ సత్సంగము చేస్తారు. వీరు కూడా సత్యసాయి విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థి, ప్రస్తుతము బెంగళూరులో ఉద్యోగము చేస్తూ ఉన్నారు. సాయి పరీక్షిత్తు మల్లికేశ్వరన్ గారి కుమారులు. మల్లికేశ్వరన్ గారు మొన్న 3 రోజుల పూర్వము సత్సంగములో పాల్గొన్నటువంటి ధన్యజీవులు. ప్రస్తుతము ప్రశాంతి నిలయములో, విశ్వవిద్యాలయములో సేవలు చేస్తూ ఉన్నారు. వారి కుమారులే పరీక్షిత్. ఆదివారం నాడు ప్రొఫెసర్ శ్రీమతి వల్లూరి విజయలక్ష్మి గారు, సోమవారం నాడు సాయి చరణ్ రాజు, మంగళవారం నాడు కుమారి వి దివ్య, బుధవారం నాడు సతీష్ బాబు గారు, గురువారం నాడు సాగర్ గారు, అలాగే శుక్రవారం నాడు
శ్రీ కల్లూరి సూర్యనారాయణమూర్తి గారు. ఈ విధంగా సత్యసాయి విశ్వవిద్యాలయములో విద్యాభ్యాసము చేసినటువంటి అనేక మంది పూర్వ విద్యార్థులను మనం ఈ సత్సంగము ద్వారా పరిచయము చేస్తూ స్వామి యొక్క సందేశాన్ని వారి ద్వారా వారు ఆయా కాలాలలో పొందినటువంటి దివ్య అనుభూతులను ఈ సత్సంగ కార్యక్రమాల ద్వారా అందరికీ తెలియచేయటానికి స్వామి ఒక దివ్యమైనటువంటి ఈ అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా వీటిలో పాల్గొని వారు పొందినటువంటి అనుభూతిని మనము కూడా మననము చేసుకుంటూ ఆ అనుభూతిలో ఉన్నటువంటి దివ్యానందాన్ని మనము కూడా గ్రోలి ఆనందించాలని కోరుకుంటూ ఈనాటి ముఖ్య వక్త అయినటువంటి చిరంజీవి జంధ్యాల ఉదయగిరీష్కు అభినందనలు, ఆశీస్సులు తెలుపుతూ అందరికీ సాయిరాం. స్వామివారి శ్రీచరణాలకు మరొకసారి ప్రణామములు పలుకుతూ అందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం. సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. జై